వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. గత దశాబ్ద కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి వలసలు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు కావచ్చు, ఉపాధి అవకాశాల కోసం వెతుక్కుంటూ ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల మంది పట్టణాల వైపు అయితే తరలి వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ స్థిర నివాసం కోసం ఒక సొంత ఇల్లు, ఒక అద్దెకుంటానికి ఒక ఇల్లు కూడా కావాల్సి వస్తుంది. అదేవిధంగా కొంత చరాస్తి కూడా వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే రేట్లు చూస్తేనే ఆకాశం అడుగుతున్నాయి. రాబోయే 5-10 సంవత్సరాలు కూడా మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి, అసలు పట్టణాల వైపు ప్రజలు చూడటం ఎంతవరకు కరెక్టు, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. ఎస్, గత 2 దశాబ్దాల నుంచి, అంటే నేను దశాబ్దం అని చెప్పాను, 2 దశాబ్దాల నుంచి దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వైపు చూస్తున్నారు. ఎస్పెషల్లీ అది హైదరాబాద్ వైపు ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం రకరకాల ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. దాదాపు కొన్ని లక్షల మంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో వీళ్ళందరికీ ఏంటంటే సొంత ఇంటి కళ కొంతమందికి నెరవేరుతుంది, మరి కొంతమందికి సొంత ఇంటి కళ ఒక కళగానే మిగిలిపోతుంది. దానికి కారణం ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకు వచ్చే ఇన్కమ్ దాదాపు ఒక 50,000 ఉన్నది అనుకోండి, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సార్, ఇన్ ఫ్యూచర్లో అసలు ఈ రేట్లు అనేది తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అంటే 1 లక్ష రూపాయల నుంచి 50,000 శాలరీ వచ్చేవాడు ఒక ఇల్లు కొనుక్కోవడానికి రాబోయే 5-10 సంవత్సరాల్లో అసలు ఛాన్స్ ఉంటుంది అంటారు మీరు? ఇది చాలా చక్కటి, ఎందుకంటే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఏంటంటే గతంగా మనం చూస్తే 1947 నుంచి కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా 5-year ప్లాన్స్ అని ఉండేవి. అప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి 5-year ప్లాన్స్ దగ్గర నుంచి కూడా ఏంటంటే ఎంతసేపు కూడా గవర్నమెంట్ కూడా తన దృష్టిని ఎంతసేపు ఉపాధి పథకాలు, ఇవాళ సాఫ్ట్వేర్ రంగం, అంతకుముందు రైల్వేసు, అంతకుముందు యూనివర్సిటీసు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు, కరెక్ట్, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్, R&D కంపెనీలు అన్నీ కూడా ఏదో ఒక నగరానికి చుట్టూ, అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, మన సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే మనం చూస్తే ఆ విధంగా ఉండబట్టి మనం మొదట్లో మనకి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే రియల్ ఇండియా ఈజ్ ఇన్ రూరల్ ఇండియా అన్నాడు. అప్పుడు 80-20 ఉండేదన్నమాట. అంటే మీరు అప్పటికి పుట్టలే, అంతేనండి, నేను పుట్టలే, కానీ మేము పుట్టినప్పటికీ కూడా మాకు చదువులకు వచ్చేటప్పటికి కూడా ఈ 80-20 70-30 అయింది. ఓన్లీ లాస్ట్ 30 yearsలో, లాస్ట్ 3 decadesలో స్పీడ్ ఎక్కువైపోయింది. ప్రైవేటీకరణ పెరిగిపోయింది. ప్రైవేటీకరణ అంటే ఏమిటి? మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేయటం, కొన్నిటిని ప్రొటెక్టివ్గా ఉన్నటువంటి వాటిని అందరికీ ఓపెన్ చేయటం, అంటే మీరు కూడా అందులో ఉండొచ్చు అని. ఇప్పుడు రైల్వేస్ ఉంది, అది ఒక ప్రొటెక్టెడ్, కానీ రాబోయే కాలంలో రైల్వేస్ కూడా ఓపెన్ అయిపోతుంది, రైల్వేస్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది. సో ఈ ప్రైవేటీకరణ ఎప్పుడైతే పోర్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి పబ్లిక్ నుంచి వీటిలోకి వచ్చేస్తున్నాయి, పబ్లిక్లోకి వచ్చేస్తున్నాయి, అంటే పబ్లిక్ నుంచి ప్రైవేట్కి వచ్చేస్తున్నాయి. ఇలాగా ఈ విధంగా జరగటం వల్ల ఏమైపోయింది, ఎంప్లాయ్మెంట్ రెవెన్యూస్ ఎక్కడ వస్తున్నాయి? అన్ని నగరాల్లో వస్తున్నాయి, అన్ని పట్టణాల్లో వస్తున్నాయి. ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ కావాలి, ఎక్కడుంది? నియర్ బై విలేజెస్ ఎక్కడ లేవు. అందుకు ఆ విలేజెస్ వాడికి 55 kilometers, 60 kilometers, 100 kilometers ఇలా వెళ్ళాల్సి వస్తుంది. మీ నేటివ్ ప్లేస్ నాకు ఐడియా లేదు, అది అద్దంకి అలాంటివి ఉన్నాయనుకోండి, అద్దంకి నుంచి వాడు వెళ్ళాలి నియరెస్ట్ ప్లేస్ అంటే ఇట్ ఈస్ టేకింగ్ 75 kilometers. రోడ్స్ బాగున్నాయా? రోడ్స్ అంతంత మాత్రమే. సో మన మనిషికి రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క అవసరం. ఉపాధి ఎప్పుడు అవసరం? యంగ్ ఏజ్లో ఉపాధి అవసరం. 21 years, 25 years, 60 years వాడికి హాస్పిటల్ అవసరం, చిన్న పిల్లాడికి స్కూల్ అవసరం. సో వీళ్ళ అవసరాలన్నిటికీ అవసరాలన్నీ తీర్చగలిగింది ఏది? ఒక పట్టణం, ఒక నగరం. రూరల్ ఏరియాస్ నుంచి ఈ పట్టణాలకి, నగరాలకి ఇలా తరలి వచ్చేస్తున్నారు. ఒకటి, అది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 రీజన్ అగ్రికల్చర్ డిపెండెన్స్. ఇది వరకు అందరూ కూడా అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు. ఎంతమంది వ్యవసాయదారులు పిల్లలు ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు? చేస్తున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? లేదు. సక్సెషన్ ఉందా? అంటే వంశపారంపర్యంగా చేసుకునేటువంటి ఏవైతే వృత్తులు ఉన్నాయో ఆ వృత్తుల మీద వాడు ఉన్నారంటే వ్యవసాయదారుల మీద మనం చెప్పుకుంటాం, అందరికి తెలుసు. కాబట్టి నేను పురోహితుల గురించి చెప్తా. అదే 5-10 సంవత్సరాలు ఇవి కూడా కనుమరుగిపోయే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఈ రాబోయే 5-10 సంవత్సరాలు కూడా ఇదే టెండెన్సీ, ఇదే ట్రెండ్. అర్థమైందండి? అంటే ఇవన్నీ ఏంటంటే షిఫ్ట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్ ఫర్ వేరియస్ నీడ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరానికి.
వాళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు. వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఇళ్ళు మాత్రం లిమిటెడ్గానే ఉన్నాయిగా. ఇళ్ళు పెరగాయి, మనుషులు వస్తున్నారు కానీ ఇళ్ళు అదే ప్రపోర్షన్లో పెరగట్లేదు కదా. ఆ పెరగకపోవటం వల్ల రెంట్ పెరగటం. మనం చాలాసార్లు మీరు అడిగారు రెంట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి, రెంట్లు ఎలా పెరిగిపోతున్నాయి, అందుకే పెరిగిపోతున్నాయి. నగరంలో రెంట్లు ఎందుకు వస్తున్నాయి ఇంతలా? ఇదే రెంటు హైదరాబాద్లో వచ్చే రెంటు మనకి చిన్న రాజమండ్రిలో వస్తుందా? రాజమండ్రిలో కూడా అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, కానీ అక్కడ వస్తుందా? గుంటూరులో వస్తుందా? తెనాల్లో వస్తుందా? రాదు. ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ. కానీ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తున్నారు పబ్లిక్? అది ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో చూస్తే హైదరాబాద్లో నేను చెప్పిన ఆ వసతులన్నీ ఉండటం కాకుండా మన చేతిలో లేనిది భగవంతుడి వరం, మనకు ఉన్నటువంటి వాతావరణం, ఉపాధి అవకాశాలకి మంచి సరైన ఉపాధి అవకాశాలు పెరుగుతూనే ఉంటున్నాయి ఇక్కడ. హైదరాబాద్కి ఏంటంటే ఆర్ఆర్ మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన విజన్ వల్ల ఇక్కడ ఈ హైదరాబాద్లో ఈ ఐటీ క్యాపిటల్గా హైదరాబాద్ తయారయ్యి మనము బెంగళూరుకి పోటీగా, అందులో ఏంటంటే కాంపిటేటివ్గా పోటీతత్వం అంటారు చూసారా, కాంపిటేటివ్గా ఇక్కడ ఇండస్ట్రీస్ రావటం, సాఫ్ట్వేర్ యూనిట్స్ ఇక్కడ సెటప్ చేయటం, ఇక్కడ ఇంతమందికి ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రావటం, అందువల్ల ఏంటంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇక్కడికి వస్తారు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ అన్వేషణలో ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ రెడీ అవ్వడానికి, కార్పొరేట్ రెడీ అంటారు, అంటే ట్రైనింగ్ తీసుకోవడానికి అమీర్పేట్ అమెరికా వీరే ఉంటారు. మీరు సినిమా కూడా వచ్చినట్టుంది అమీర్పేట్ అమెరికా వచ్చింది కదా. సో అట్లా ఆ పిక్చర్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్టే. సార్ ఒక ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కామన్గా వస్తూనే ఉంటుంది. 50 to 70% పీపుల్ దీన్ని స్వాగతిస్తూ అది నిజమని నమ్ముతుంటే, 30% పీపుల్ మారుతున్న కాలాన్ని బట్టే హైదరాబాద్లో కూడా డెవలప్మెంట్ జరిగాయని చెప్పి చాలామంది ఉంటారు. సార్ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటండి? నిజంగానే ఆ రోజు ఆయన వేసిన పునాదులు ఈరోజు ఫలాలు అందుతున్నాయంటే మీరేం చెప్తారు? కరెక్ట్. విమర్శించే వాళ్ళకి కూడా ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళు ఆ 30% మీరు అంటే లెక్కల ప్రకారంగా, మీరు లెక్క ప్రకారంగా తీసుకున్నా కూడా 30% విమర్శించే వాళ్ళు అనుకోవచ్చు, 70% సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అనుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా కూడా మనం హిస్టరీని మనం ఎరేజ్ చేయలేం. హిస్టరీగానే ఉంటుంది, మనం ఎరేజ్ చేయలేం. ప్రీ అండ్ పోస్ట్ మనం చూస్తే, నేనేమి ఒక చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ని రాజకీయంగా మాత్రం నేను మాట్లాడతాను. ఆయన పాత్ర ఏంటి అనేది అది మనం ఇంతవరకు అంటే మన రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆర్ పర్టికులర్లీ హైదరాబాద్ ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎంతవరకు ఆయన ప్రభావితమైంది, ఆయన వల్ల ఈ ప్రైసెస్ ఎలా పెరిగింది, ఆయన వల్ల హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది అన్న యాంగిల్లో ఆలోచిస్తే మన చరిత్ర చూపలేము. ఆయన విజన్ తోటి ఏదైతే మన హైదరాబాద్ ఇవాళ హైటెక్ సిటీ అని మనం అనుకుంటున్న హైటెక్ సిటీ కానీ, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కొంతవరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆయన ప్లాన్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన ప్లానే. సో ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ అది కొంతవరకు స్టార్ట్ చేశారు, అప్పటికి తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఓఆర్ఆర్ బెనిఫిట్ మనం చూసాము, ఏ విధంగా ఓఆర్ఆర్కి ఎగ్జిట్స్, ప్రతి ఎగ్జిట్ కూడా ఒక దాన్ని ఏమంటారు, అది ఎగ్జిట్ దేనికి, ఓఆర్ఆర్ నుంచి కింద తీయడానికి కానీ ఎక్కడానికి కానీ అదేమైపోయింది, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఎలివేట్ పెరగడానికి. ఇప్పుడు ప్రతి ఓఆర్ఆర్ ప్రతి ఎగ్జిట్ ఎన్ని ఎగ్జిట్లు పెడితే అంత గ్రోత్ వచ్చింది కదా. కొత్తగా యాడ్ చేశారు కోకాపేటలో, ఎందుకు యాడ్ చేశారు, కోకాపేట అంత పెరిగిపోయింది, దానికి యాడ్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆయన ఊహకల్పన లేకపోతే రూపకల్పన, ఊహ నుంచే వస్తుంది రూపం. ఫస్ట్ విజువలైజ్ చేశాడు, ఇమాజిన్ చేశాడు, ఆయన ఆ యొక్క పట్టుదలతోటి ఆయన చేశాడు కాబట్టి ఈ గ్రోత్, మామూలు గ్రోత్ మీరు అన్నారు 30% వాడు చెప్పిన గ్రోత్, ఆ గ్రోత్ కంటే ఇది చాలా ఎక్కువగా ఉంది, అబ్నార్మల్గా ఉంది. మనకి మామూలు గ్రోత్ ఉందనుకోండి, ఇవన్నీ మనం ఇంతలా చూసేవాళ్ళం కాదు. ఇవాళ అబ్నార్మల్ గ్రోత్ అయిపోయి, మీరు ఇందాక మాటలో అన్నారు ఒకటి, మీరు కూడా విమర్శకులో ఏంటో కొంపతీసి కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోయింది, కామన్ మ్యాన్కి కలగా మిగిలిపోయింది. ఓకేనా, ఇది కలగా ఉండిపోయింది, కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా అయిపోయింది అనేది ఒక, అంటే ఎక్కడ అందుబాటులో లేకపోయింది అనేది మేము అడుగుతాం అనమాట. ఆయన ఇంత బాగా డెవలప్ చేశారు కాబట్టి ఈ ఏరియాస్లో అందుబాటులో లేకుండా పోయింది కదా. మీరు చెప్పిన దానిలో ఈ ఏరియాస్లో అందుబాటులో లేదు. ఏ ఏరియాస్, ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఓఆర్ఆర్. కానీ అంత ముందు కొనమన్నా కొనేవాళ్ళు లేరు కదా. ఎప్పుడు అంత 2 దశాబ్దాలు క్రితం. అప్పుడు ఎందుకు అంత కొనమన్నా ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. అప్పుడు లేదు. సామాన్యులకైతే మంచి, ఆ రోజు ఎవరైతే అక్కడికి వచ్చి ఆ ఏరియాలో సెటిల్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు రిచెస్ట్ బ్రహ్మాండంగా అయిపోయింది.
ఇప్పుడు అదే అందుకే నేను ఇదివరకు ఒక వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. భాగ్యనగరం అప్పుడు ఒరిజినల్గా భాగ్యనగరం అంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఆ రెంటల్ వాల్యూస్ ఆ రోజులు కూడా కొంచెం మిగతా టౌన్స్తో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ఎప్పుడు పెట్టింది మన నిమ్స్ కానీ లేకపోతే మన గాంధీ హాస్పిటల్ కానీ ఇలాంటివన్నీ వేరే దగ్గర లేవు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ ఎక్కడున్నాయి? ఇంటి కాలేజెస్ అంటే ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ అని మొదటి నుంచి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఆ మెడికల్ పర్పసెస్కి ఇక్కడికి వచ్చేవాడు, ఎడ్యుకేషన్ పర్పసెస్కి ఇక్కడికి వచ్చేవాడు. ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ఏదో సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ మనకి క్యాపిటల్గా ఉంది కాబట్టి అట్లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అది ఎక్స్ప్లోజన్ అంటారు. ఒక్కసారిగా అలా వచ్చిన ప్రతివాడికి ఒక జాబ్, ఐటీ జాబ్ అంటే ఏంటి? అంతకు ముందర బ్యాంక్ జాబ్స్ అవన్నీ వైట్ కాలర్ జాబ్స్ అనుకుంటే అవన్నీ ఉష్కాకి అయిపోయి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఐటీ జాబ్కే పరిగెట్టారు. ఒక లాస్ట్ దశాబ్దం మనం తీసుకుంటే 2 దశాబ్దాలు తీసుకోండి. ఈ 2 దశాబ్దాల్లో 2000 దగ్గర నుంచి ఇప్పటిదాకా Y2K, ఐ డోంట్ నో అప్పుడు మీరు ఎక్కడున్నారు, Y2K అని చెప్పి ప్రాజెక్ట్స్ విన్నారా? 95 నుంచి 96 నుంచి అవే ప్రాజెక్ట్స్, Y2K ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మనకి 30 years నుంచి ఆల్మోస్ట్ ఓన్లీ ఐటీ జాబ్స్. ప్రతి వాడు ఐటీ జాబ్స్ మీద పడుతున్నాడు. ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది క్రేజ్. ఇప్పుడు ఏమంటున్నారు? చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవచ్చు? వీటికి ఎక్కడుంది ఎక్స్పర్టైజ్? వీటికి ఎక్కడున్నారు ఇన్స్టిట్యూషన్స్, ఎక్స్పర్ట్స్ అని అంటే మళ్ళీ మన అమీర్పేట, మళ్ళీ మన కోచింగ్ సెంటర్స్ అమీర్పేటలో ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర ఇక్కడే అమీర్పేట నుంచి మ్యాక్సిమం స్ప్రెడ్ అయితే కొన్ని అలాంటివి కుక్కటిపల్లిలో కనిపిస్తాయి. ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. సో మళ్ళీ పిల్లలంతా ఇక్కడికి రావాలి. సో హైదరాబాద్కి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మామూలుగా ఆ రోజుల్లో భాగ్యనగరం అనుకుంటే ఇప్పుడు మల్టిప్లై అయిపోయి సౌభాగ్యనగరం అయింది. సౌ అంటే 100 అన్నమాట. నా ఉద్దేశంలో సౌ అంటే ఇక్కడ 100 సౌభాగ్యనగరం అయిపోయి ఇవాళ మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ అయిపోయి కామన్ మ్యాన్కి మీరన్నట్టుగా కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనం రిపీటెడ్గా మన వీడియోస్ చెప్పుకున్నాం చాలాసార్లు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎంతోమంది చెప్తున్నారు స్పీకర్స్ కూడా. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా నిరాశ చెందాల్సిన అవసరం సమయం మించిపోలేదు. దాంట్లోనే మీకు బడ్జెట్లో ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవటం ఒక పాయింట్. రెండో పాయింట్, మనము ఇప్పుడు ఆయన వ్యూహం ఎలా ఉందో, లేకపోతే మన మురళీమోహన్ గారి వ్యూహం చాలామంది చెప్పుకుంటుంటారు. మురళీమోహన్ గారు లివింగ్ లెజెండ్, లేకపోతే శోభన్ బాబు గారు, ఆయనంతా చెన్నై దగ్గర పెట్టాడు కాబట్టి నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈయన గురించి చెప్తుంటాను, మురళీమోహన్ గారి గురించి. ఇప్పుడు వాళ్ళందరి వ్యూహం మనం తీసుకుంటే వాళ్ళందరూ ఏ విధంగా ఆలోచించారని వాళ్ళ ఆలోచన పరిధిని, ఆలోచన సరళిని మనం పరిగణలోకి తీసుకుంటే మన లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను మీకు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంటుంది. ORR శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ ఉంది. అందరికీ తెలుసు మోస్ట్ ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు శంషాబాద్. అవునా? అక్కడ 2 రకాలు మీకు తెలిసే, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఏమిటది? ప్రిస్టేజ్ సిటీ ప్రాజెక్ట్ విడారా? అక్కడ పెద్ద మాల్ వస్తుంది. అలా రిలయన్స్ వాళ్ళ మాల్ ఒకటి వస్తుంది. అలాగ పెద్ద కోలివింగ్ స్పేసెస్ పెద్ద వస్తుంది, హై రేంజ్ GMR కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి మనకి 45 మినిట్స్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? మీరు వెళ్తుంటే 45 మినిట్స్లో అప్ టు షాద్నగర్ ఎంత టైం పడుతుంది చెప్పండి? మీరు వెళ్ళారా షాద్నగర్కి? ఈ మధ్య ఎంతసేపు పట్టింది మీకు? శంషాబాద్ నుంచి షాద్నగర్ 15 minutes. దట్స్ అంతే. ఆ రోడ్ ఎలా ఉంది? అది ఒక ఏరియల్ రోడ్డు, మన ఏరోప్లేన్కి టేక్ ఆఫ్ చేయడానికి ఉండే టైప్ ఆఫ్ రోడ్డు కదా అది. ఆ రోడ్డు మీద ఇటు కానీ అటు కానీ మనం కోరుకుంటే ఇప్పుడు కూడా 15,000 లోపలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ ఏమిటి? ఎంతసేపు ఎగ్జిస్టింగ్ ORR గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ కమింగ్ అప్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అది నేను ఎక్కడో విన్నాను, అదాని వాళ్ళకి ఇచ్చారండి. అంతవరకు కరెక్ట్ నాకు ఐడియా లేదు, కానీ అదాని వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ వినిపిస్తున్న మాట. ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు కానీ విన్నారు మీరు కూడా. అది శ్రీశైలం హైవే అండ్ దిస్ చెన్నై హైవే, అంటే శ్రీశైలం హైవే చెన్నై హైవే అవుతుంది. అదేవిధంగా మన మన బెంగళూరు హైవే, విజయవాడ హైవే, అంటే సౌత్ వైపు అంతా కూడా వాళ్ళు 2.5 years ఇచ్చేసేయాలట. రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి అలా 30 monthsలో వాళ్ళు ఇచ్చేసేయాలట. అంటే ఏంటి? 30 monthsలో ఇన్ బిట్వీన్ ఈ ఏరియాస్లో ఉన్న ఏరియాస్ అన్నిటికీ కూడా అర్థమైంది శుభ్రంగా చక్కటి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యి? అవుటర్ రింగ్ రోడ్ మనకి మనం చూసే అవుటర్ రింగ్ రోడ్ మనకి స్టార్ట్ అయింది 2008లో, 2012 కల్లా అయిపోయింది కదా. 2008లో స్టార్ట్ అయ్యి 2012కి అయిపోయింది. అంటే దాదాపు ఒక 4-5 years. అప్పటి వరకు సిటీ అనేది అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోనే ఉండేది. సిటీ అంత ఎక్స్పాండ్ లేదు. కరెక్ట్.
కరెక్ట్. ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొని వస్తే చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. చాలా అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని విస్తరణ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆ కార్యక్రమం ఆ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఈరోజు ఇది అయిపోయింది. దాదాపు అవుటర్ రింగ్ రోడ్ తీసుకొని వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి ఎంత మేలు జరిగిందంటే నాకు తెలిసి 100 రెట్లు పెరిగిపోయినాయి. ఏరియా ప్రాంతం అంతే, చుట్టూ భాగ్యనగర్ హైదరాబాదు సో- 153 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూముల రేట్లు మొత్తం విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కసారిగా సిటీలో టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్కి అయితే బాగా అలవాటు పడ్డారు. కేవలం 13 సంవత్సరాలు ఇది జరిగింది. సార్ ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో అయితే దాదాపు సామాన్యులకు అందుబాటులో రేట్లు అయితే లేవు. ఒప్పేసుకున్నాం. తర్వాత దాదాపు అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొత్తం ఈ లోపలే ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ మొత్తం అవుటర్ రింగ్ రోడ్ దాటి ఉండబోతుంది. ట్రిపుల్ ఆర్, ఈ ట్రిపుల్ ఆర్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలోనే ఇంకా పూర్తి స్థాయి డెవలప్మెంట్ జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇన్ ఫ్యూచర్లో రాబోయే 5, 10, 15 ఏళ్లలో మొత్తం డెవలప్మెంట్ మొత్తం ఈ ఏరియాలో జరగబోతుంది అని చెప్పి వినిపిస్తున్నమాట. సరే ఇప్పుడైతే లోపలైతే కొనలేము, మరి అవుటర్ రింగ్ రోడ్ దాటి ఎంతవరకు వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే? ఇప్పటికీ టాప్ 10 లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ అవుటర్ రింగ్ రోడ్ లోపల మన కొనుక్కోవటం అన్నది సామాన్యుడికి కలగా అయిపోయింది. ఎందుకంటే అక్కడంతా కూడా 15 నుంచి అప్వర్డ్స్, 15,000 బిలో అయితే లేదు, 15,000 నుంచి పైనే ఉంది. 15,000 కూడా పెట్టలేను. సామాన్యుడికి 200 యార్డ్స్ అంటే 30 lakhs అయిపోతుంది, అక్కడికి 15,000కి. సో అది కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా ఎవరైతే ఇక్కడ పెట్టుబడి పెట్టలేరు వాళ్ళంతా కూడా మనకి షాద్ నగర్ సైడ్ ఎక్కడ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ చూసుకుని అక్కడ పెట్టుబడి పెట్టుకుంటే అక్కడంతా కూడా బిలో 15,000 ఉంది. ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్డుకు కాకుండా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి మనం ఇంకా ఎందుకు దృష్టి సారించాలి అంటే మనకి ప్రస్తుత ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దు చేసింది కదా. ఈ ఫార్మాసిటీ రద్దు చేసి ఆ ఫార్మాసిటీ రద్దు చేసింది అనేది క్లస్టర్స్గా డివైడ్ చేసి డెవలప్మెంట్ చేస్తారు. అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే చాలా మంది ఫార్మాసిటీ రద్దు అయిపోయింది, తరలిపోతుంది, అదంతా ఫేక్ న్యూస్ అని మేము ఇప్పటి వరకు పరిశీలనలో మాకు తెలియదు. సో ఫార్మాసిటీ ఎక్కడికి వెళ్ళట్లేదు, అయితే క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు, ముక్కలుగా క్లస్టర్స్గా. అంటే అవన్నీ కూడా ఆ క్లస్టర్స్కి పక్కన టౌన్షిప్స్ రాబోతున్నాయి. ఆ టౌన్షిప్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా డెవలప్మెంట్ జోన్స్. అంటే ఒక దగ్గరే డెవలప్మెంట్ కాకుండా ఫార్మాసిటీ ఒరిజినల్గా ప్లాంట్గా లాస్ట్ 10 years నుంచి నాకు తెలుసు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ల్యాండ్ మొబిలైజేషన్కి, ల్యాండ్ ఎక్విజిషన్కి, ఆ తర్వాత మొత్తం అందరి దగ్గర వీళ్ళు తీసుకురావడానికి గవర్నమెంట్ 10 years పట్టింది ఆ ల్యాండ్ అంతా. ఓకే, సో ఇప్పటికి 10 years లోపల ఏమన్నా ఒకటన్నా మనం అక్కడ ఫౌండేషన్ వేసారా? ఏది జరగల. ఓన్లీ రోడ్స్ వేసారా? అది జరగల. సో ఇప్పుడు ఈ రకంగా ఒక రకంగా చూస్తే ఏది జరగలేదు. కాబట్టి ఎవరికి నష్టం లేదని చక్కగా ఇలాంటి షిఫ్ట్ చేసేసి అంటే దాన్ని క్లస్టర్స్గా డెవలప్ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నది నా ఉద్దేశంలో మంచి డెసిషన్, హర్షణీయమే. అది స్టార్ట్ చేస్తే తొందరగా స్టార్ట్ చేస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అటు ఇటు చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఒకవైపు ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇంకోవైపు టౌన్షిప్ ఉంటుంది. అండ్ వాళ్ళందరికీ సిటీ మీద రావాల్సిన అవసరం ఉండదు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా సిటీలో ఇంత మైగ్రేషన్ అయిపోయి ఇంత రేట్లు పెరిగాయి, ఇవన్నీ ఉన్నాయి, ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ అక్కడే మినీ సిటీస్ వస్తాయి. ఇంకా హైదరాబాద్లో మినీ హైదరాబాద్లో వస్తాయి, మాకు మినీ భాగ్యనగరాలు వస్తాయి. సో అందరూ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, అందరూ కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటాయి, అన్ని వసతులతో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మనం కొనుక్కుని ఉండొచ్చు, కానీ వసతులు లేవు. అప్పుడు వసతులు అనేవి వస్తాయి. ఒక టౌన్షిప్ వచ్చింది, అక్కడ కూడా ఒక మంచి స్కూల్ వస్తుంది, అక్కడ కూడా ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వస్తుంది, అక్కడ కూడా మీకు కావాల్సిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వస్తుంది, భారతీయ విద్యాభవన్ వస్తుంది. ఏది కావాలంటారు మీకు? అంటే కళలు పిల్లలు అందరూ కళలు కలిగించే స్కూల్స్ లాంటివే కదా. ఆ స్కూల్స్ అన్నీ అక్కడ కూడా వస్తాయి. కాబట్టి ఇది హైదరాబాద్కి రాబోయే 5 years, నేనైతే 5 years అంటారు, మీరు 10 years, 5 to 10 years మధ్యన డెఫినెట్గా రాబోయే 10 yearsలో హైదరాబాద్ పాపులేషన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్డ్ పాపులేషన్ కావాల్సిన హౌసింగ్ ఫెసిలిటీస్, హౌసింగ్ డిమాండ్స్ అండ్ రాబోయే యూత్కి, ఇప్పుడు యూత్కి కూడా మన అంటే మాది మేము ఉన్నట్టుగా మీరు ఉన్నట్టుగా నెక్స్ట్ తరం ఉండట్లా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. వాళ్ళకి అందరికీ కూడా కమ్యూనిటీలో క్రికెట్ ఆడుకోవడానికి ఉండాలి. మా అప్పుడు క్రికెట్ అంటే ఓన్లీ ఒకటే క్యాప్, నేషనల్ క్యాప్.
ఇప్పుడు ఇన్ని ఐపీఎల్ మ్యాచెస్ వచ్చాయి, ఇన్ని ఛాన్సెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎంతమందికి వచ్చింది ఐపీఎల్లో ఒకసారి వచ్చిందంటే వాడు లైఫ్ అయిపోయినట్టే, హ్యాపీ సెటిల్ అయిపోయినట్టే, అవునా? అప్పుడు అంత లేదు, ఇండియాకే ఆడగాలి, ఇండియాకి ఆడేవారు. అయితే రంజీకి ఆడితే కొంతవరకే సెటిల్మెంట్, ఇండియాకి ఆడితేనే సెటిల్మెంట్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా గేమ్స్కి కూడా ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఇన్ని అకాడమీలు ఉన్నాయి. ఇవాళ సానియా మిర్జా అకాడమీ ఉంది, ఎంత బ్రహ్మాండమైన కోచింగ్ జరుగుతుంది మీకు తెలుసు కదా. గోపిచంద్ గారి మీకు తెలుసు కదా. ఇవన్నీ వెళ్ళాలి అకాడమీ, అందరు ఎంతమంది ఆడుతున్నారు పిల్లలు. ఇదివరకు ఆడేవాళ్ళు కూడా హైదరాబాద్ వన్ ఆఫ్ ది హాట్ సిటీ అయిపోతుంది సార్. ఇప్పటి వరకు ఏంటంటే మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అన్నాం, భవిష్యత్తులో తెలంగాణ రియల్ ఎస్టేట్, భవిష్యత్తులో అంటే కూడా కాదు, ఎక్కువ కాలం కూడా కాదు, రాబోయే 5-10 సంవత్సరాలు తెలంగాణ రియల్ ఎస్టేట్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే తెలంగాణలో ఏ మూలకు పోయి నువ్వు భూమి కొన్నా కానీ ఖచ్చితంగా ఆ భూమికి వాల్యూ ఉంటుంది. కరెక్ట్. ఏ మూలకి వెళ్ళండి, 200 కిలోమీటర్ వెళ్ళండి, అక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ భూమికి వాల్యూ ఉంటుంది. అంతగా విస్తరించిన రియల్ ఎస్టేట్ అనేది. భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తెలంగాణ రియల్ ఎస్టేట్, తెలంగాణ వరకు మీరు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయి పెద్ద పిక్చర్కి వెళ్తే ఇక్కడ చాలా ఏమిటంటే తెలంగాణ అనేది ఒక చిన్న స్టేట్. ఇటు వెళ్తే మీరు 200 అన్నారు, లేదు బాంబే హైవే వెళ్తే ఎంత ఉంది, మ్యాక్సిమం 100-110 కల్లా మనం కలిసిపోతాం, కర్ణాటక గడిపోతుంది. ఇటు బెంగళూరుకి వెళ్ళినా కానీ 130-140 అంతే, జడ్చల్ దాటిన తర్వాత అయిపోతుంది. సో ఇక మీకు మిగిలిందల్లా ఇటు ఖమ్మం, ఇటు విజయవాడ, ఓకే, ఇటు వరంగల్ వైపు, ఈ లేన్సే మనకి మిగిలే. మ్యాక్సిమం 150 కిలోమీటర్ల పరిధిలోనే ఇదంతా ఉంది. అంటే ఇవి కొంచెం దూరం అవుతాయి కదా, 262 కొన్ని 180 ఎంతో వస్తుంది మన కోదాడ దాటడానికి. కోదాడ వరకు మందే కదా అట్లా. అది ఇటు వైపు సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్ళిపోతే కొంచెం అక్కడ కూడా సూర్యాపేట నుంచి మళ్ళీ ఖమ్మం నుంచి అట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అదొక 250 దాకా అది ఉంటుంది. సో ఇన్ని కేసు 250 లోపలే ఉంది మనకి. అవును, అది ఒక ప్లస్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ మనము మర్చిపోకుండా ఏంటంటే వీళ్ళు ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడైతే టౌన్స్ ఉన్నాయో, అంటే చిన్న చిన్న టౌన్స్ అని మనం ఒకప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అవన్నీ కూడా పెద్ద పెద్ద టౌన్స్ అయిపోయాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ స్కీమ్లో వరంగల్కి ఇచ్చారు. వరంగల్కి రీసెంట్గా వెళ్తే మీరు ఆ రోడ్డు చూసినా, అంటే మన ఎప్పుడు రుచి రోడ్డు ఒకటి చూసేస్తే కదా, లోపల ఇంటర్నల్గా వరంగల్లో కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ ఎక్కడెక్కడికి జరిగాయి. తర్వాత తెలంగాణ మనము డిస్ట్రిక్ట్స్ ఎక్కువ చేసుకుని అన్ని డిస్ట్రిక్ట్ క్యాపిటల్ సెంటర్స్లో కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది. సో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి మైగ్రేషన్ ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. రోడ్డు బాగుంది, కన్వీనియన్స్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. నేను వెరీ రీసెంట్లీ కోంపల్లికి వెళ్ళాను. అంతకు ముందరంతా నాకు ఒక వ్యూ ఉండేది కోంపల్లి అంటే. కోంపల్లి నుంచి హైటెక్ సిటీ రావాలంటే ఎంతసేపు పడుతుంది అనుకున్నాను, గంట పైన పడుతుంది అనుకున్నాను. ఒక ఊరి నుంచి మరో ఊరికి వచ్చినట్లు ఉంటుంది అన్నట్టుగా అనుకున్నాను. నిన్ననే మొన్న మధ్య వెళితే నాకు అప్పుడు తెలిసి తేడా వచ్చింది. 45 మినిట్స్లో అయిపోయింది కోంపల్లి. మళ్ళీ త్రూ వయా బాలనగర్ అది తెలుసు. ఎందుకంటే మనం ఒకప్పుడు ఉన్న అనుభవాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం, కానీ రియల్గా ఇవాళ పెడితే అసలు ఏంటంటే ఆ ఫ్లైఓవర్ వేసేసిన తర్వాత ఆ కంఫర్ట్ వేరే వచ్చింది. బాలనగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర మేము ఎంతో మా చిన్నప్పుడు గంట అక్కడే నిలబడిపోయిన రోజులు ఉన్నాయి. గంట ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర గంట ఉండిపోయిన రోజులు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం వల్ల తెలంగాణలో ఎక్కడ కొనుక్కున్నా, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. ఈ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, మన వాళ్ళే మాట్లాడుతున్నారు. తెలంగాణలో గ్రోత్ ఉంటుందని మనం చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం. హైదరాబాద్ కూడా అలానే కదా, వెస్ట్ సైడ్ ఒక రేట్లు ఉంటే, వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఒక రకంగా ఉంటే, నార్త్ సైడ్ ఒక రకంగా ఉంది, ఈస్ట్ సైడ్ ఒక రకంగా ఉంది. అది మాకు చెప్పట్లేదు. లుక్ ఈస్ట్ ఇప్పుడు అవును, లుక్ ఈస్ట్ ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనకేంటంటే హైదరాబాద్కి కూడా ఇంకోటి చెప్పాలి, అసలు గ్రోయింగ్ ఏరియా మీద చెప్పాలి, సౌత్ చెప్పాలి. సౌత్ చాలా డల్గా ఉండేది కదా ఒకప్పుడు, ఇప్పుడు సౌత్ ఎంత ఉంది, బ్రహ్మాండంగా పెరుగుతుంది, చాలా డెవలప్ అవుతుంది. సౌత్ సైడ్ మీరు వెళితే శ్రీశైలం హైవే కానీ, షాద్నగర్ హైవే కానీ, లేకపోతే విజయవాడ హైవే కానీ, ఓకేనా, ఈ మూడిట్లో వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు అది మన ఏదో సపోజ్ ఎల్బీ నగర్ సెంట్రిక్గా పెట్టుకుని పెడితే ఎల్బీ నగర్ నుంచి గంట లోపల వచ్చే ఏరియాస్ ఎన్ని ఉన్నాయి. ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ దాకా వెళ్ళిపోతుంది గంటలో. అవును, మీకు ఐడియా ఉంది చౌటుప్పల్? అవును ఉంది. చౌటుప్పల్కి గంట కూడా పట్టదు, ఇంకా తక్కువ పడుతుంది ఎల్బీ నగర్ నుంచి. ఎందుకంటే ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది. రామోజీ ఫిలిం సిటీ 10-15 కిలోమీటర్ అక్కడ రోడ్డు కూడా విస్తరణ జరుగుతుంది. విజయవాడ హైవే 8 ట్రాక్, ఒకసారిగా 8 ట్రాక్ రోడ్ అవుతుంది.
సో మీకు అంత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత హైవేస్ అంత బాగా వస్తున్నప్పుడు, రేడియల్ హైవేస్ వస్తున్నప్పుడు ఇటు అటు చూస్తే కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. అక్కడ కూడా చాలా కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మనకి. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన హబ్బులు చూసుకోవాలి. హైదరాబాద్కి ఇవాళ ఉప్పల్ ఒక హబ్ అయిపోయింది, ఎల్బీ నగర్ ఒక హబ్ అయిపోయింది. హబ్ అక్కడికి రావడానికి, అక్కడికి వస్తే చాలు మెట్రో కనెక్టివిటీ వచ్చింది. అక్కడికి వచ్చే లోపలే రీజనల్ మన ఇంత ఓఆర్ఆర్ కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఎల్బీ నగర్ దాకా కూడా రాకర్లేదు. ఓఆర్ఆర్ కావాలంటే రామోజీ ఫిలిం సిటీ దాటగానే వచ్చేస్తుంది మీకు. అక్కడ మీరు తీసేసుకున్నారనుకోండి, అక్కడి నుంచి స్ట్రైట్ అవే యూ విల్ కమ్ టు గచ్చిబౌలి. అంటే ఫ్యూచర్లో మెట్రో విస్తరణ పెరిగే అవకాశం ఉందా? ఎంత అవసరం మెట్రో విస్తరించడానికి? అంటే దాదాపు మీరు అన్నారు ప్రతి నెల 3 లక్షల మంది, ప్రతి సంవత్సరం 3 నెలలు, యా ప్రతి సంవత్సరం 3 లక్షల మంది సిటీలో ఫ్యామిలీస్తో కలిసి వచ్చి ఉంటున్నారు. 3 లక్షల ఫ్యామిలీస్ అంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అవును 5 lakhs 6 lakhs పీపుల్ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ సిటీ వస్తున్నారు. అంటే సిటీకి వచ్చిన వాళ్ళందరూ ఒకవైపు అయితే ఉండకూడదు. సిటీ అంతా విస్తరిస్తున్నారు. విస్తరిస్తారు. సరే, ఈ విధంగా సిటీ వైపు అందరూ చూడటం వల్ల ఇన్ ఫ్యూచర్లో ఎన్ని లక్షల ఇల్లులు అవసరం ఉంటుంది? ప్రజెంట్ అవసరాలకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయిందా అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్. మనకి ఇప్పుడు సర్వేలు చేస్తుంటారు. వాళ్ళ సర్వేలు ఆల్మోస్ట్ అంటే అక్యురసీ 90% దాకా పెడుతుంది. ఈ సర్వేలు చేసే వాళ్ళల్లో లీడర్స్ ఉన్నారు మనకి. ఎవరు? జేఎల్ఎల్ ఇన్ఫ్రా అని కానీ మీరు వినుంటారు. జేఎల్ఎల్ ఇన్ఫ్రా విన్నారు? జేఎల్ఎల్ ఇన్ఫ్రా వాళ్ళు ఇస్తారనమాట. ఎక్కడెక్కడ ఏ నగరానికి ఎలా ఎలా డిమాండ్స్ ఉన్నాయి, హౌసింగ్కి ఎంత డిమాండ్ ఉంది, 2 bedroom ఫ్లాట్కి ఎంత డిమాండ్ ఉంది, 3 bedroom ఫ్లాట్కి ఎంత డిమాండ్ ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు సర్వే చేసి మనకి చెప్తుంటారు. అలాగే నైట్ ఫ్రాంక్ ఇండియా ఉంది, వాళ్ళు ఇస్తుంటారు ఏ పట్టణానికి ఎలా ఎలా గ్రోత్ ఉంది. నిన్ననే మనం ఒక ఆర్టికల్ కూడా ఈనాడులో వచ్చింది, చదివాం. ఈనాడు ఆర్టికల్ కూడా వచ్చింది, కరెక్ట్. సో వీటిలన్నింటినీ మనం చూసుకుంటూ వెళ్తుంటే హైదరాబాద్కి ఎక్కువగా అంటే యాజ్ హై యాజ్ అంటే ఇప్పుడు ఉన్నదే మనం ఎక్కువ అనుకుంటుంటే ఇంకా పెరుగుతుంది. పెరిగి మనకి ఈ విస్తీర్ణత ఇప్పుడు హైదరాబాద్ విస్తీర్ణత వాళ్ళ ప్రకారంగా 75 kilometers ఉంది. రాబోయే అంటే వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు మనము ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో ఈ పాపులేషన్ తోటి వాళ్ళ ప్రకారంగా 25% పెరుగుతుంది రాబోయే 10 years. ఎంతమంది? 145 crores మనకి ఇండియా మొత్తం ఉంటే 25% వీఆర్ గ్రోయింగ్ టు గ్రో ఇన్ 10 years. ఓకే. సో 25% మరి పెరిగితే ఆటోమేటిక్గా 145లో 25 వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 35 కోట్లు 40 కోట్లు మనం ఈ ఆల్ ఇండియా లెవెల్లో పెరుగుతున్నాం. మన షేర్ మనకి హైదరాబాద్కి ఉంది ఇప్పటికే. అంటే అన్అఫీషియల్ ఎస్టిమేట్ ప్రకారంగా హైదరాబాద్ 2 crores టచ్ అవుతుంది. 2 crores-లో 25 అంటే 50 lakhs, 45 to 50 lakhs హౌసెస్ హైదరాబాద్లో మనకి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నెంబర్ ఎక్కడైతే పెరుగుతుందో ఇది మన యూనిఫామ్గా ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్న మైగ్రేషన్ వల్ల ఇక్కడ హైదరాబాద్ వాడు కొంతమంది పుడతారు, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కొత్తగా యూత్ తయారవుతారు. ఇక్కడ ఇది ఒకటి. ఇదే కాదు, అక్కడి నుంచి వచ్చే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయిగా. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాబోయే 10 years 50 lakh పీపుల్ పాపులేషన్ ఇన్ఫ్లక్స్ అంటారంటే పెరగటం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు కలిపి మనకి 50 lakhs పాపులేషన్ పెరుగుతుంది. 50 lakhs పాపులేషన్కి ఇవాళ ప్రకారంగా మనకి పర్ హెడ్ 2 or 3 నలుగురు, 2 పిల్లలకి అనేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఒక్క పిల్లలు 1 or none అంటున్నారు. సో 3 వేసుకుంటే మీకు ఎన్ని 16 లక్షల ఇల్లు కావాలి. మనం అంటే ఒక లాజికల్గా స్టాటిస్టికల్గా అడుగుతున్నాం. 16 లక్షల ఇల్లు, 16 లక్షల ఫ్లాట్స్ కావచ్చు, 16 లక్షల షెల్టర్స్ కావాలి. 16 లక్షల షెల్టర్స్ మనం ఏమి డెవలప్ చేయకుండా ఇలాగే పెట్టి అందరూ బాదాపూర్లో, అందరూ కొన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ లేకపోతే మన ఇక్కడ ఎల్బీ నగర్ అలా అనుకుంటే ఏమైపోతాం? మన రోడ్ల మీద ఎలా నడుస్తాం? ఈ పొల్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్గా వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. లాస్ట్ టైం ఇప్పుడు చెప్పుకున్నట్టు నాకు గుర్తు మరి 4th ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీకి చాలా దగ్గరగా ఉన్నాం. అప్పుడప్పుడు సమ్టైమ్స్ రోడ్డు మీద వెళ్తుంటే మీకు కళ్ళు మంటటాలు కూడా జరుగుతూ ఉండొచ్చు ఆల్రెడీ. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాతావరణ కాలుష్యం వల్ల ఎలాంటి రకాలైనటువంటి ఇబ్బందులు మనం పడుతున్నాము. ఇవి ఇంకా మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఇలా కాకుండా ఈ విధంగా క్లస్టర్స్లో డెవలప్మెంట్ తెచ్చి, రీజనల్ రింగ్ రోడ్ తెచ్చి, ఈ విధంగా ర్యాపిడ్ ట్రైన్స్, ర్యాపిడ్ బస్సెస్, ర్యాపిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, నాన్ పొల్యూటింగ్ వెహికల్స్, గ్రీన్ వెహికల్స్ ఇప్పుడున్నవి కాదు. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అవును ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయి, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సిటీలో కూడా దాదాపు
ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సిటీలో కొంచెం అంత అంత అంటే అప్ టు డేట్ మోడర్న్ వెయిట్లో వాళ్ళు అక్కడి నుంచి కండెమ్ చేసి ఇక్కడ వేస్తున్నట్టుగా కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని తిప్పుతూనే ఉన్నారు, సక్సెస్ అయితే కొన్ని పెంచుతారు. అది ఫ్యూచర్లో గవర్నమెంట్ దాని మీద పూర్తి ఫోకస్ కూడా సో ఉన్నట్టు. మనం ఏంటంటే పెద్ద పెద్ద మహానగరాలని మనం చూడాలి. మహానగరాలు అంటే ఏంటి? కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇవన్నీ చూసాడుకోండి. ఆ పాపులేషన్, న్యూయార్క్ పాపులేషన్ వాడు చూస్తే, నేను వెళ్ళా కాబట్టి చెప్తున్నాను స్వయంగా, న్యూయార్క్ మీరు వెళ్తే వాడు దే టేక్ ప్రైడ్. కార్లో వచ్చామని ప్రైడ్ ఉండదు. కార్ చాలా ఎక్స్పెన్సివ్. కార్ ఎక్స్పెన్సివ్ కాదు, పార్కింగ్ ఎక్స్పెన్సివ్. దీనికి ట్రావెల్కి ఎంత అవుతుందో దానికి డబల్ అవుతుంది పార్కింగ్ పెట్టుకోవడానికి. అందువల్ల ఏంటంటే వాళ్ళంతా డిస్కరేజింగ్, అది అంతా ఎవరు ఎంకరేజ్ చేయరు. అందరు హ్యాపీగా మెట్రో ఎక్కుతారు. మెట్రోలో ఎక్కితే వాడు గర్వంగా ఫీల్ అవుతాడు. నేను కమ్ బై మెట్రో అంటే చాలా ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ అక్కడ. ఆ విధంగా తయారవుతుంది హైదరాబాద్. ఆ విధంగా హైదరాబాద్ తయారవుతుంది. ఒకప్పుడు మనం ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం ఫ్యామిలీ అందరం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయింది. డబుల్ బెడ్రూమ్ కాస్త ట్రిపుల్ బెడ్రూమ్ అయింది. 4 బెడ్రూమ్. అది కూడా కాకుండా సపరేట్గా ఒక విల్లాను, బంగ్లా ఇట్లా విస్తరిస్తున్నారు. ఆటోమేటిక్గా ఒక కుటుంబానికి 2-3 ఇల్లు అవసరం అవుతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. అవును. ఎందుకు సార్ ఆ కల్చర్కి ఎందుకు అటువైపు వెళ్ళిపోతున్నారంటే ఏం చేయాలి? అవసరాలకి తగ్గట్టు వెళ్ళిపోతున్నారా, లేకుంటే ప్రాపర్టీ ఉంది చూపించుకోవడానికి వెళ్తున్నారా? అంటే నాకు ప్రశ్న కూడా ఎలా అడగాలి కూడా అర్థం కాలేదు దానికి. చాలా అది ఎందుకంటే నేను అది అబ్జర్వ్ చేశానండి, చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే హైదరాబాద్లో లాస్ట్ 40 years నుంచి నేను ఇక్కడే ఉండబట్టి, రియల్ ఎస్టేట్తో పర్టికులర్ క్లోజ్గా ఉండబట్టి, ఇప్పుడు ఆ రోజుల్లో జూబ్లీ హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు, కోఆపరేటివ్ హౌసెస్ సొసైటీ జూబ్లీ హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు, అలాట్మెంట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ ఎంత 500 రూపాయలు. 500 రూపాయలు. ఇవాళ అక్కడ రేట్ ఎంత ఉంది? డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ 2 lakhs to 3 lakhs మినిమం. మనం ఎక్కువ ప్లేసెస్ 2 lakhs to 3 lakhs మినిమం జూబ్లీ హిల్స్లో. వీళ్ళల్లో ఏంటంటే అదే ఇంట్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, అదే ఇంట్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నాం. అంటే మరి సెకండ్ సేల్ కొనుక్కున్న వాడికి కూడా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు అన్లాక్ చేస్తున్నారు. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒక 1000 గజాల్లో ఇవ్వాలా, 500 గజాల్లో ఇవ్వాలా. అవన్నీ 1000 గజాలు ఉండేవి. 500 గజాల్లో కూడా సగం తీసుకుని అన్నదమ్ముల్లా కొనుక్కున్న వాళ్ళు కూడా. కానీ ఒకప్పుడు ఇల్లు అంటే సెంటిమెంట్, ఇప్పుడు ఇల్లు అంటే బిజినెస్. మీరు అనుకుంటారా? ఎవ్రీవేర్ ఇల్లనే కాదు, మీరు ఏది చూసినా సరే సెంటిమెంట్ పోయి, ఒక ఇల్లు అయితే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆ ఇంట్లో పెరిగి ఒక సెంటిమెంట్ అయితే చిన్నప్పటి నుంచే వస్తూ ఉంటుంది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ మా ప్రీవియస్ జనరేషన్ మీరు చెప్తుంటే నా మదర్ గుర్తొస్తుంది నాకు అనమాట. ఆవిడ అప్పుడు నేను ఇక్కడే ఉండాలి, ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టుకున్నాం, ఈ ఇల్లు ఎంతో కూడా ఇచ్చేసి కట్టుకున్నాం. ఆ రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక రకంగా అంటే మాంగళ్య బంధంతో ఎంత సెంటిమెంటు, అంత సెంటిమెంటు ఇంటితో ఉండేది. అంటే మ్యారేజ్ చేసుకున్నట్టే, ఇల్లు కదిలి వచ్చేవాళ్ళు కాదు. ఎన్ని కష్టాలైనా ఆ ఇంట్లోనే ఉండాలి, అలా ఉండింది అప్పుడు. ఇప్పుడు అది మారిపోయి కంప్లీట్గా. ఇప్పుడు ప్రతి వాడు కూడా కన్వీనియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు కొనుక్కుంటే ఇల్లు నెక్స్ట్ ఎంతకు అమ్మొచ్చు, ఎంత లాభం తీసుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నారా? ఆలోచిస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చుకుని అందులో సగం డబ్బులతోటి కొత్త ఏరియాలకు వెళ్ళి అక్కడ 2000, ఇప్పుడు నేను చెప్పిన ముందు చూసారు జూబ్లీ హిల్స్ ఇల్లు, అది అమ్మేస్తే ఇక్కడ 4 వస్తున్నాయి. వస్తుంది. దూరంగా వెళ్ళిపోతున్నాం. నాకు ఇంక జూబ్లీ హిల్స్ సంబంధం ఏంటి? మా అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? ఇక్కడ చేస్తున్నాడు కోకాపేటలో. నేను కోకాపేటకు వచ్చేస్తాను. కోకాపేటకు రావటం, అక్కడ ఒక్కసారి మీరు చెప్పారు 4 BHK 5 BHK అలా తీసేసుకుని పెద్ద పెద్ద ఫ్లాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 11,000 రిసెప్టీ ఫ్లాట్ మీరు దాని వెనకాతలు ఉంటుంది. ఐ థింక్ క్యాపిటల్ 45 ఏదో ఉంది. అలా 16,000 రిసెప్టీ ఫ్లాట్స్, DSR పిన్స్ ఇలాంటివి. ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ నేను ఇందా చెప్పిన సౌభాగ్యనగరం, నా అనుకోని విధంగా వచ్చినటువంటి ఈ భాగ్యాన్ని ఇన్ని రెట్లు మల్టిప్లై అయింది. నేను ఎప్పుడు అనుకోలే. కాదు సార్, ఇప్పుడు అవసరం తగ్గట్టు తీసుకుంటున్నారా, లేకుంటే ఒక 5 BHKలోనో 6 BHKలోనో మేము ఉంటున్నామని లగ్జరీగా చెప్పుకోవడానికి ఉంటున్నారంటే మీరేం చెప్తారు? అంతే, నేనైతే లగ్జరీ అని చెప్తున్నా. అవసరానికి అవసరాలతో సంబంధం లేకుండా చక్కటి లగ్జరియస్ లైఫ్, ఒక ప్రెస్టీజియస్గా, అంటే నా యొక్క వాట్ యు కాల్ వెల్త్ని ప్రతి 10 మంది చూడాలి, 10 మందిలో ప్రదర్శించుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు చాలా తేడా. అంటే ఇదివరకట్లాగా మీకు పాతకాలంలో మీరు అడగచ్చు, మా పూర్వీకులు దాన ధర్మాలు చేయడంలో వాళ్ళకి పెద్ద రాయల్టీ ఉండేది. నువ్వు ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చేవారు మీకు తెలిసే ఉంటుంది కదా. అంతా పోగొట్టుకున్నారు, ఆస్తులన్నీ కూడా అది పోగొట్టుకున్నారని మనం అనుకుంటున్నాం, మన జనరేషన్ అనుకుంటున్నాం. అలా వాళ్ళే ఇప్పటికీ నెంబర్ 1 ఎకరం ఈ హైటెక్ సిటీలోనే
30 లక్షలు కమ్మినాడు ఈరోజు 100 కోట్ల రూపాయలు చెప్తున్నారంటే చాలామంది ఇట్లా ఆ రోజు కొనలేకపోయాం, కొని అమ్మేసి అని చెప్పి వందల మంది ఉన్నారు. ఉన్నారు. వాళ్ళంతా కూడా అలా గర్వంగా చెప్పి గర్వంగా బతికి ఆనందంగా సంతోషంతో బతుకుతారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటి, మల్టిప్లై చేయటంలోనే ఉన్నారు తప్ప అవును. ఎవరికైనా ఏదైనా దానం చేద్దాం, ఎవరికైనా ఏదైనా ఆదుకుందాం, సహాయపడదాం ఉందా? ఉందా చెప్పండి. లేదు. మీరు భోజనం కావాలి, ఎవరింటికైనా ఎవరి తలుపు కొట్టి భోజనం చేయగలరా? అప్పుడు మనం వింటున్నాం, ఆవిడ వెస్ట్ గోదావరిలో సీతమ్మ గారు, సీతక్క అంటారు, వారధి అది కూడా కట్టారు ఆవిడ పేరు నాటి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి భోజనం చేయొచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు అంటారు కదా. ఈ రెండింటిలో ఒకప్పుడు పెళ్లి చేయటం అది అవును కొంచెం ఉండే కష్టంగా ఉండేది, ఇల్లు చాలా సింపుల్గా కొనేసేవాళ్ళు. అవును. కానీ ఈరోజు పెళ్ళి అనేది చాలా ఈజీగానే చేసేస్తున్నారు, కానీ ఇల్లు కొంటే పెద్ద కష్టమైపోయింది. అందువల్ల ఏంటంటే నేనంటా ఏంటంటే పర్టికులర్ ఈ ఏరియాస్లో మీకు ఇది ఇంత మనకి హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, మైగ్రేషన్ ఏదైతే ఉందో, మీరు మన జూబ్లీసే చెప్పుకోకర్రా, నల్లగుంట, అవును, డిడి కాలనీ, అక్కడ ఇల్లు అమ్మేస్తున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్, అవన్నీ బ్యూటిఫుల్ హౌసెస్ డిడి కాలనీలో, అవన్నీ అమ్మేసుకుంటున్నారు. అమ్మేసుకుని అందరూ కూడా మైగ్రేట్ అయిపోతున్నారు. అందరూ కూడా అన్లాక్ చేసేసి ఇండిపెండెంట్ హౌస్ నుంచి ఫ్లాట్స్లోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మెయింటెనెన్స్, ఫ్లాట్స్లో అయితే మెయింటెనెన్స్ చాలా హ్యాపీగా ఏదో సొసైటీ ఉంటుంది, సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం ఏదో అమౌంట్. నేను రీసెంట్గా మీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా చూశాను, అవును, చక్కగా శ్రీరామనవమి కూడా అందరూ కలిపి చేసుకోవటం. అవును. సో మనం బంధువులు ఎక్కడో వైజాగ్లోనో గుంటూరులోనో ఎక్కడో ఉంటారు, కానీ ఈరోజు ఎక్కడెక్కడో అందరం కలిసి ఓ పండగ అందరం కలిసి చేసుకోవడం చాలా ఇరుగు పొరుగు వారే మా బంధువులు, మేమే ఒకరికొకళ్ళ బంధువులు. సో అంత కలిసిమెలిసి చేసుకోవడం కూడా, అట్లా ఒక కమ్యూనిటీలో ఉండడానికి కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒకే చోట ఇండివిజువల్ హౌస్లు వదిలేట్టి ఇలా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఇన్ పర్టికులర్, బిఫోర్ వి స్విచ్ ఓవర్, హైదరాబాద్ ఇన్ పర్టికులర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అండ్ పర్టికులర్ ఆంధ్ర కూడా మనం అనుకోవచ్చు, ప్రతి టౌన్ నుంచి, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడంటే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని ప్లేసెస్లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. అవును, మీకు ఈ నల్లగుంట కానీ, డీడీ కాలనీ కానీ, మన ఓల్డ్ ప్లేసెస్ ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ఎంప్లాయీ సెగ్మెంట్ ఒకప్పుడు అంతా ప్యూర్లీ ఎంప్లాయీ. సరే, పల్లెటూరు నుంచి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారో వాళ్ళ కుటుంబం సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అయితే హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ లేకపోయినా కానీ రాబోయే 5 సంవత్సరాల్లో సొంత ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆలోచనలు అయితే ఏది హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఉంది, ఎన్ఆర్ఐలకి. కరెక్ట్. సో ఎన్ఆర్ఐలు కూడా అక్కడ జాబ్ చేసుకుంటూ అక్కడ వచ్చిన మనీని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కూడా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అని చెప్పుకుంటున్నాం గొప్పగా, రేపు హైదరాబాద్ అని గొప్ప చెప్పుకునే పరిస్థితులు అయితే ఇక్కడ రాబోతున్నాయని చాలా స్పష్టంగా కనపడుతుంది. సరే, కానీ అవసరాలు తగ్గట్టు ఇక్కడ మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందా, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. మరోపక్క తీసుకున్నాం సార్, టాప్ ఇప్పుడు మనకి ఓఆర్ చుట్టూ దాదాపు జనాభా అంతా కుదించేశారు. భవిష్యత్తులో టాప్ 10 ప్లేసెస్ ఏవంటే మీరు ఏం చెప్తారు? ట్రిబుల్ చుట్టూ అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ ఆ టాప్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది? అది ఖచ్చితంగా మనం చెప్పుకోగలిగే విషయం అంటే, మనం కూడా ఒక అంచనా వేయగలిగిన విషయం. గవర్నమెంట్ మారింది, ప్రస్తుత గవర్నమెంట్ ఆలోచన ప్రకారంగా రీజనల్ రింగ్ రోడ్డు అది సాకారం అవుతుంది. ఆ సాకారం అయ్యేటప్పటికి రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ కూడా హబ్స్ లాగా డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ప్లేస్ మనం ఏంటంటే, మన టాపిక్స్లో మనం ఇప్పుడు కూడా సామాన్యుడి దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం కదా. ఇప్పుడు సామాన్యుడు కాకుండా మళ్ళీ నేను మోకిలా గురించి, శంకరపల్లి గురించి మనం చెప్పలేదు. సామాన్యులకు కూడా హైదరాబాద్లో కొనొచ్చు అని మనం చెప్పడానికే మళ్ళీ కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సో ఇప్పుడు ఆ విధంగా మనం ఆలోచించుకుంటే, నీ ఇందాక చెప్పినట్టుగా మనకి హబ్స్లో ఒక హబ్, ఇంపార్టెంట్ హబ్ హైదరాబాద్ మ్యాప్లో ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆర్ అఫీషియల్లీ గవర్నమెంట్ చెప్పింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది ఒప్పుకుంటారు కదా మీరు, నెంబర్ ఆఫ్ 1 పిక్ అది. ఎందుకంటే మన పిల్లలు వచ్చినప్పుడు మీరు ఇందారంటే ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎంతో కష్టపడి, అంటే మీరు వ్యయం వదిలేసేయండి, కానీ ఇతర ప్రయాసంతో కూడిన ప్రయాణం చేసి వాళ్ళు 24 అవర్స్ 18 అవర్స్ డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుని కూడా వచ్చినా కూడా అమెరికా నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఎక్కడి నుంచి వచ్చినా, కెనడా నుంచి, ఈ ప్లేసెస్లోనే మన వాళ్ళు ఎంత ఉన్నారు. వాళ్ళు వస్తే డైరెక్ట్గా వచ్చేది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మాతృభూమి మీద కూడా ప్రేమ ఉండి చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో
అక్కడికి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏ డైరెక్షన్లో అయినా సరే 10 to 15 కిలోమీటర్స్ 10 to 15 కిలోమీటర్స్ ఓకే. అంటే వాళ్ళు వచ్చింది బయటికి బ్యాగేజ్ తీసుకొచ్చి ఇంట్లోకి హాఫ్ అన్ అవర్లో ఉంటుంది. ఆ ప్లేసెస్లో పెట్టాలి. అలాంటి ప్లేసెస్ ఏది? మామిడిపల్లి. చాలా డెవలప్మెంట్ చాలా ఉంది. మామిడిపల్లి దగ్గర 15,000లో అయితే లేదు, రేట్లు బియాండ్ అయిపోయింది. సో రెండో ప్లేస్ ఏది మనకి? పెద్ద గోల్కొండ. పెద్ద గోల్కొండ దగ్గర నాగారంలో పెట్టండి. అంటే ఎటువైపు మన ఈ ముచ్చింతల చిరంజీవి స్వామి గారి ఆశ్రమం ఉంది కదా, ఆ తర్వాత మొత్తం ల్యాండ్ అంతా కూడా కార్పొరేట్స్ చాలామంది ఎక్వైర్ చేశారు అక్కడ. ఆ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, వస్తాయి. మేబీ 6 months, మేబీ 1 year, కానీ ఆ ప్రాజెక్ట్స్ వస్తాయి. అవన్నీ పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఏ మాత్రమైనా పుంజుకుంటే ఫస్ట్ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది ఆల్రెడీ. చెప్తున్నా ఓపెన్గా ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ అయిపోయింది. లేటర్ పెద్ద మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ దిగ్గజాల చేతుల్లో ఉన్నాయి. ఎక్కడ? ముచ్చింతల నుంచి ఇటువైపు దాకా పెద్ద గోల్కొండ డివిజన్ మొత్తం. అలా అదేవిధంగా పెద్ద గోల్కొండ నుంచి మీరు ఇట్లా వెళ్ళారనుకోండి, రామారావుపేట, మంచానపల్లి, మహేశ్వరం మండలం దాకా. అంటే ఇటు నుంచి ఇది బెంగళూరు హైవే అయితే అది శ్రీశైలం హైవే. బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే అన్నీ కూడా ఎయిర్పోర్ట్కి సెంటర్గా 15 కిలోమీటర్ల లోపల ఉంటాయి. ఇవన్నీ ఈ ఏరియాస్ అన్నీ కూడా చాలా చక్కటి దానికి ఏమంటారు గ్రోత్కి పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాసు, రెసిడెన్షియల్ ఏరియాసు, నాన్ పొల్యూటెడ్ ఏరియాసు. రాబోయే కాలంలో కూడా అక్కడ పొల్యూషన్ ఉండే అవకాశం లేని ఏరియాస్. ఓకే. అండ్ గ్రోయింగ్ డెవలప్మెంట్ కూడా చాలా ప్లాంట్గా గ్రో. ఇట్లా ఇది ఈ ఏరియాస్ అయితే నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు విజయవాడ హైవే. మీరు కూడా వెళ్ళారంటున్నారు కదా మొన్న. ఆ విజయవాడ హైవే ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ ఇది చూస్తే అక్కడ మనం తీసుకుంటే అక్కడ ఓవరాల్ ల్యాండ్ అవుతుంది. బిఫోర్ రామోజీ ఫిల్మ్ సిటీ ల్యాండ్ అవుతుంది. ఇప్పటికీ కామెంట్స్ రూపంలో ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పటికైనా? ఇదే అందుకే ఇప్పుడు రైట్ టైం వచ్చేసింది. ప్రతిదానికి ఒక టైం రావాలి. ఇప్పుడు విజయవాడ హైవేకి మంచి టైం వచ్చింది. దశ అంటే ఆ 3 ఏరియాస్కి కూడా మహద్దశ రాబోతుంది. ఎందుకంటే విజయవాడ హైవే ఆల్రెడీ అంటే నేను బండి అందరిలాగా గచ్చిపోని అని చెప్పరు, కానీ కాబోయే గచ్చిపోని అని చెప్పరు, కానీ విజయవాడ హైవేకి డెఫినెట్గా మహర్దశ వస్తుంది. మహర్దశ రావడానికి కారణం ఏంటంటే బండి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఓకే. ఈ గవర్నమెంట్కి మనకి ఇటువంటి వీళ్ళకి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకి కాస్త ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా బంధాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, ప్లస్ మనకి ఈ విజయవాడ హైవే మీద నుంచి మనకి ఇంత రోడ్డు వైడెన్ అయిపోయి, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇంత వైడెన్ అయిపోయి అక్కడికి ఇంజనీరింగ్ కాలేజెస్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఆ కాలేజెస్ వాళ్ళు అక్కడ కాలనీస్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గతం కంటే అది పూర్తిగా నెగ్లెక్టెడ్ ఏరియా, అసలు ఏం లేదు అక్కడ. అంతా కూడా భయపడేవాళ్ళు. ఆ భయం దేనికి? అది డిఫరెంట్ రీజన్, డబుల్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ క్లియరెన్స్ సరిగా లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అక్కడ కూడా హెచ్ఎండి. సో అది నెక్స్ట్ క్వశ్చన్లో నేను అడుగుతాను ఎట్లా నాకు. సో ఈ ముందు ఈ డెవలప్మెంట్ ఏరియాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. హెచ్ఎండిఏ ఏరియాస్, తర్వాత ఇప్పుడు అన్నీ కూడా అటువైపు కూడా అన్నీ టీటీసీపీ లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్లు అన్ని వసతితోటి, క్లబ్ హౌస్లు అలాంటివన్నీ కూడా పెట్టి వసతితోటి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి విజయవాడ హైవే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్ టు మనకి ఇవి మన ఇది పోచంపల్లి రోడ్డు చూసారా? విజయవాడ హైవే మీద పోచంపల్లి, మీరు భూతాన్ పోచంపల్లి అది ఆ ఏరియా ఉంటుంది. అంటే అక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే బెల్ బిఫోర్ చౌటుప్పల్ అంటే 55 కిలోమీటర్స్. రామోజీ ఫిలిం సిటీ 25. బిట్వీన్ చౌటుప్పల్ అండ్ రామోజీ ఫిలిం సిటీ మనకి వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ర్యాపిడ్ గ్రోత్. ఓకే. అండ్ ఆ దాని మీద ఈయన మనం అనుకున్నాం ఇందాక గ్రీన్ వెహికల్స్ అనుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకున్నాం. చౌటుప్పల్ టు ఎల్బీ నగర్ నాన్ స్టాప్ బస్సెస్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ దాకా పెట్టి అంతా ఇరుకుగా ఉందని ఆల్రెడీ దే హ్యావ్ ప్లాన్. అప్ టు ఎల్బీ నగర్ వస్తాయి. ఈవెన్ హయత్ నగర్ వచ్చినా సరే మెట్రో హయత్ నగర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. మీరు ప్లానింగ్ ఎలా ఉంది? మెట్రో హయత్ నగర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అది ఆల్రెడీ మెట్రో ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ఎక్కడ దాకా ఉందని మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో. అండ్ అది ఇట్ ఈస్ స్టిల్ దేర్ హోల్డింగ్ అండ్ దే ఆర్ గోయింగ్ అహెడ్. టెండర్స్ అవి కాల్ఫర్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి మెట్రో అక్కడ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఈ అక్కడ దాకా నాన్ స్టాప్ బస్సెస్ వేస్తే హాఫ్ అన్ అవర్లో మీరు చౌటుప్పల్లో ఉంటారు, లాస్ట్ పాయింట్ ఆఫ్ మెట్రో నుంచి. ఇవాళ 15 minutes పడుతుంది
తోటుపల్లికి నాన్ స్టాప్ బస్సెస్ చాలా ఉన్నాయి మీకు. అంటే నేను ప్రాక్టికల్ జరుగుతున్నది చెప్తున్నాను. ఇంకా అది అయిపోయింది అనుకోండి, అదేంటి 3వ స్పాట్. 4వ స్పాటు మన వైపు వస్తాం, వరంగల్ హైవే వైపు. అవును. వరంగల్ హైవే వైపు గట్కేసర్ దగ్గర, బీబీ నగర్ దగ్గర, లేకపోతే మన యాదాద్రి టెంపుల్ కట్టి యాదాద్రి దగ్గర మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా ఇంకో టెంపుల్ వచ్చింది, సేమ్ బాలాజీ టెంపుల్ అంతా దిగిపోయింది ఇక్కడ. స్వర్ణగిరి టెంపుల్ చాలా వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంది. అండ్ మన కట్టించారండి మన ఈ జ్యువెలరీ షాప్, చాలా జ్యువెలరీ అయినా బ్రహ్మాండమైన జ్యువెలరీ అయినా వాళ్ళు కట్టించారు, చాలా బాగుంది. సో అక్కడ దాకా అంటే ఇక్కడ మీకు భువనగిరి దాకా మీరు వేసుకున్నా కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అంటే సిటీ అది 55 కిలోమీటర్స్, ఉప్పల్ నుంచి చూసుకుంటే మీకు 55 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా గట్కేసర్ దాకా డెవలప్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే ఒక 25 కిలోమీటర్స్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్. అలాగే కీసర వెళ్ళారా? వెళ్ళాను. కీసర రావణకేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది, కింద కూడా చాలా ఉంటుంది. అక్కడ మంచి పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి స్కూల్స్ చాలా బాగున్నాయి, కాలేజెస్ కూడా వస్తున్నాయి. అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా అక్కడ ఉంది, ఆ రోడ్డు అక్కడ దాకా అవుతుంది. సో ఇప్పుడు మనం అనుకుంటే సామాన్య మానవుడు కొనుక్కుని కమ్యూట్ చేయగలిగిన ప్లేసెస్, సిటీకి కావాలంటే రాగలిగిన ప్లేసెస్ ఇవి. సిటీకి అంటే మీరు సిటీ అంటే మీరేమన్నా మీ దృష్టిలో మీకు గచ్చిపోలు ఉంటుంది. జనరల్గా సిటీ అంటే వాళ్ళందరూ గచ్చిపోలు ఉంటారు. మాకు అలా ఉండదు. మన అవసరాలు ఎక్కడ ఉన్నాయి? నాకు కోటిలో అవసరం ఉంటే కోటినే, అంతే. నేను ఎక్కడ రావాలి? నాకు ఉద్యోగం ఉప్పల్లో ఉంది, ఉప్పలే. సికింద్రాబాద్లో రైల్వేస్లో సికింద్రాబాద్ రైల్వేస్లో చూస్తే సికింద్రాబాదే. కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు అలా మారిపోయింది. ఏదో గచ్చిపోయి ఏముంది గచ్చిపోయిలో? అక్కడ లేనిది ఇక్కడ ఉంది ఏం లేదు కదా. కోకాపేటలో మటుకు ఏముంది? అంతేగా. ఇప్పుడు కోంపల్లిలో కూడా మీకు మాల్స్ ఉన్నాయి. అవును, కోంపల్లిలో మాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఇది ఎందుకు కోంపల్లి చెప్పండి అంటే మన బియాండ్ రీచ్ అయిపోయింది. మెయిన్ మనకి ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, మనకు కావాల్సిన మీరు అన్నట్టు మాల్స్ కావచ్చు, థియేటర్ కావచ్చు, అంతే. అంత మించి మనం ఉండడానికి ఇంకా పెద్దగా ఇంకా వెతుక్కోవాల్సిన పని ఏమి ఉండదు. ఏం లేదు. గచ్చిబౌలిలో ఉన్నదే, ఇక్కడ కోంపల్లో ఉన్న అదే ఉంటుంది. సో ఇప్పుడు మన ఎఫర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సామాన్యుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆర్ఓఏ ఇచ్చే రిటర్న్ వచ్చేటువంటి ఏరియాస్ మనం మాట్లాడుతున్నాం. అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనం అటు నుంచి ఇలా వచ్చామన్నమాట. ఫస్ట్ మనం ఏం చూపిస్తున్నాం అంటే షాద్ నగర్ బెంగళూరు హైవే, దట్ ఈజ్ అవర్ టాప్ నెంబర్ 1 పిక్. నెంబర్ 2 శ్రీశైలం హైవే, నెంబర్ 3 విజయవాడ హైవే, నెంబర్ 4 వరంగల్ హైవే. ఇవి మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. ఏదో చెప్తే ఏదో అలా అందుబాటులో కూడా ఉన్నాయి. 15,000లో మంచి లేఅవుట్స్లో మనకి ఇండిపెండెంట్గా ఉండడానికి, అనువుగా ఇల్లు కట్టుకుని ఉండడానికి, మనకి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి, అది కూడా ఏదో ఖాళీగా వదిలేసి అలా కాకుండా ఒక గేటెడ్ ప్లాట్స్ అనమాట. ఇవన్నీ ఈ గేటెడ్ ప్లాట్స్లో ఉండడానికి అక్కడ ఉన్నాయి ఈ 4 ఏరియాస్లో. ఇంకా మన నెక్స్ట్ మన యూజువల్ ఇటువైపు వస్తే, వెస్ట్ సైడ్కి వస్తే మనకి కావాల్సినంత ఇది అంతా కూడా ఎక్కడ శంకరపల్లి కూడా దాటాలి, నవాబ్పేట వెళ్ళాలి, నవాబ్పేటలో దొరుకుతున్నాయి. RRR కౌంటీ అట్లా రకరకాల వెంచెస్ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా. అవన్నీ కూడా 15 to 20,000 ఉన్నాయి. అదే మెత్తాకు కూడా నుంచి స్ట్రైట్ పడిపోతే ఇటువైపు అది వికారాబాద్ రోడ్ అనమాట. ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు వికారాబాద్, అటు నుంచి అయినా వెళ్ళగలచ్చు. సో వికారాబాద్ రోడ్డు మీద చాలా మటుకు బాగున్నాయి. అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ మీకు ఆ ఏరియాస్. శ్రీశైలం హైవే ఎందుకు రిపీటెడ్గా మనం మాట్లాడుకుంటాం? ఎన్విరాన్మెంట్ చూడండి అక్కడ. ఇటువైపు చూడండి, మాదాపూర్కి చూడండి, తుక్కుగూడకి చూడండి, ఎన్విరాన్మెంట్ అటు చాలా బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అక్కడ. ఒక్కోసారి మీకు కనపడుతుంటే అవి ర్యాబిట్స్ కనపడుతుంటే చూస్తుంటారు కదా. అలాగే మనకి శంకరపల్లి దాటి వికారాబాద్ వెళ్తుంటే రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి నెమళ్ళు. ఈ ఎండవేడికి తట్టుకోలేక సాయంత్రం 5:30కి నెమళ్ళు చూసారా మీకు? సరే, ఈ శంకరపల్లి వికారాబాదు రాబోయే 10 సంవత్సరాల్లో మనం అనుకున్న దాని మీద ఒక 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జరగబోతుంది. టాప్ బడా ఇన్వెస్టర్స్ అంతా అటువైపే ఉండబోతున్నారు, అటువైపు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. శంకరపల్లి ఆ ఏరియా మొత్తం అంత డిమాండ్ ఉందని చెప్పి అంటున్నారు. ఎలా ఉంటుంది సార్ భవిష్యత్తు? అసలు నిజంగానే ఊరక బయట ప్రచారం నడుస్తుందా, లేకుంటే నిజంగానే ఆ శంకరపల్లి అవన్నీ ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు మీరు ఏది శంకరపల్లి అంటే నా ఉద్దేశంలో చాలా కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు మీరు. ఎందుకంటే శంకరపల్లి దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ప్రపోజల్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్. లింగంపల్లి దాకా మనకి MMTS ఉంది. అవును. నెక్స్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి అప్ టు శంకరపల్లి. అది లాస్ట్ పాయింట్. అక్కడ స్టేషన్ 8 ట్రాక్స్ అనమాట. అక్కడ చెర్లపల్లి దగ్గర అలాగే ప్లాన్ చేస్తున్నారు అటువైపు, అటు పక్కన శంకరపల్లి. కానీ కిషన్ రెడ్డి గారు
అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కంప్లీట్ చేసేసి దాని చుట్టూ కూడా కొత్త రైల్వే ట్రాక్ తీసుకొని వద్దాము, సిటీని ఇంకొంచెం మనం ఇంకా దగ్గర చేద్దామని చెప్పి ఒక ఆలోచన చేశారని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజమండి? అది కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రతిపాదన పెట్టారు అని చెప్పి వినిపిస్తున్న మాట, అది నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు అది త్రిపుల్ ఆర్ చుట్టూ ఆయన ప్లాన్ ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఆయన అంటే మనకు ఏంటంటే ఇండివిజువల్స్ వ్యక్తులకి మనం క్రెడిట్ ఇవ్వాలండి. వ్యక్తులు వాళ్ళ విజన్ వాళ్ళు ఇక్కడికి తెలంగాణకి వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉన్న నేషనల్ లెవెల్లో ఆయన రూలింగ్లో ఉండి తెలంగాణ పట్ల ఆయనకి ఒక డెఫినెట్గా మమకారం అయితే ఉంది మనం చూస్తుంటాం. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆయన ఈ దీనికి ఇచ్చే సజెషన్స్ కానీ లేకపోతే టేకప్ చేసే ఇష్యూస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చాలా చక్కగా చూస్తున్నారు. లాస్ట్ 5 yearsలో ఆయన కంట్రిబ్యూషన్ మనం చూస్తున్నాము. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ఆ త్రిపుల్ ఆర్ చుట్టూ ఆ ప్లాన్ ప్రకారంగా ఒక ఎంఎంటీఎస్ లెవెల్లో ఎంఎంటీఎస్ కానీ మెట్రో కానీ చేయాలని చెప్పి ఆయన ప్రపోజ్ చేశారు. అది కూడా యాక్సెప్ట్ అయింది, అది కూడా వస్తుంది. కానీ ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. నేను చెప్పేది అంత లాంగ్ టైం లేకుండా శంకరపల్లి దాకా మనకి మెట్రో ఎంఎంటీఎస్ ఎక్స్టెండ్ అవుతుంది. ప్రభుత్వ ఆలోచన అయితే ఉంది. ఇది ఖాయం. శంకరపల్లి దాకా రావడం అనేది ఖాయం. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన బడా వ్యక్తులు కానీ సంస్థలు కానీ చాలా మటుకు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ సాయిల్ ఆల్సో ఇస్ వెరీ గుడ్, అనువైన సాయిల్. ఆ లోపల వాటర్ గిటర్ అది కూడా బాగుంది, అండ్ మంచినీళ్ళు కూడా వస్తున్నాయి. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్స్ వచ్చేప్పటికి మాత్రం సింప్లీ లవ్ శంకరపల్లి ఏరియాస్. అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ నేచర్ ఇలా ఫామ్ హౌస్లు రకరకాలుగా కన్జర్వ్ అయ్యింది ఇంకా ఇప్పుడు కూడా. కాబట్టి మనం అటువైపు నవాపేట కానీ ఓకే ఇటువైపు మోమిన్పేట కానీ లేకపోతే మధ్యలో మౌతార్ ఖాన్ కూడా కానీ ఆ దగ్గర నుంచి శంకరపల్లి నుంచి డౌరికి వెళితే పట్టాంచెరు వైపు నుంచి శంకరపల్లి నుంచి మీరు డౌరికి వెళ్ళిపోయారనుకోండి, అంటే బీడిఎల్ ఉంది కదా, బీడిఎల్ చుట్టుపక్కల అక్కడ కూడా మనకి 15-20 లోపల ఉన్నాయి. ఇంకా కిందికి వెళ్తే కంది చుట్టుపక్కల కూడా మనకు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అంటే అది బాంబే హైవే మళ్ళీ. కంది దగ్గర ఎంత ఉంది సార్ రేట్లు? కందిలో ప్రాపర్లో ఐఐటి ఉంది కదా, ఐఐటి ఉందా? అవునండి, మీరు ఐఐటి చూశారు కదా. ఐఐటి కంటే దాటిన తర్వాత సంగారెడ్డి జంక్షన్ అంటాం. ఒకవైపుకి వెళ్తే రైట్ సైడ్కి వెళ్ళిపోతే సంగారెడ్డి వస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ ఇది వెళ్ళి ఈ ఏరియాకి వస్తుంది, మనం అనుకున్న నవాపేట ఆ ఏరియాకి వస్తుంది. ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా బ్యూటిఫుల్ లేఅవుట్స్ వస్తున్నాయి, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడంతా కూడా 15-20 వస్తున్నాయి. కానీ ప్రతి వాళ్ళకి మనం రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే ఆల్ అప్రూవల్స్ ఉన్నది. డోంట్ గో ఫర్ ప్రీ లాంచ్, డోంట్ గెట్ ట్రాప్డ్. అన్ని అప్రూవల్స్ ఉన్నవి. గేటెడ్ ప్లాట్స్ దాన్ని అమ్మేసేసి ఎవరిదోనో వాడు వెళ్ళిపోయి అప్పుడు డెవలప్మెంట్ ఉండదు. గేటెడ్ ప్లాట్స్లో ఏంటంటే అక్కడ డెవలపర్ కూడా ఏదో ఒకటి క్లబ్ హౌస్ ఏదో ఒకటి కట్టి దాని తర్వాత చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అవ్వడానికి ఒక 10 మంది అనుకున్నారంటే ఏముంది, ఎక్కడ వెళ్తే ఏముంది అంతే కదా. మీకు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మీరు చూసారా, కంటైనర్ హోమ్స్ అని వస్తున్నాయి, చూసారా? అంటే చూడండి, నేను ఆల్రెడీ స్టోరీ కూడా చేసాను దాని మీద. సో ఈ కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు, అది కూడా వచ్చింది. 10 lakhsలో అయిపోతుంది. అవును, 10 lakhs. మీ మనసు మారిపోయింది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, చక్కగా హ్యాపీగా అది 10 lakhs మనం బైండప్ చేసుకోవచ్చు, ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. అవును, ఇలాగ మొబైల్ హోమ్స్ కూడా వచ్చేస్తాయి. అవును, అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ అంతా ఇక్కడ కూడా వచ్చేస్తుంది. సో దేనిపై ఏంటంటే నేను చెప్తున్నానంటే ప్రతి వాడు కూడా ఒక స్థలం కొనుక్కుని పెట్టుకోండి. 2-3 గజాల స్థలం కొనుక్కున్నాం, ఏమో రాబోయే కాలంలో 10 మంది కంటైనర్ హోమ్స్, మనం 10 మంది ఫ్రెండ్స్ కలిసి సరదా కంటైనర్ హోమ్స్ కట్టుకుంటాం అనుకోకండి, హ్యాపీ 10 కంటైనర్ హోమ్స్ అక్కడ పెట్టుకుంటారు, అంతేగా. అవును సార్. దానికి కంటైనర్ హోమ్కి కావాల్సింది ఏంటి, ఊర్లకి పవర్ కావాలి, వాడి ఇవ్వాల్సింది పవర్ ఇస్తారు. ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నింటిలోనే పవర్ ఉంది కదా. గేటెడ్ విల్లాస్లో చెప్పిన విల్లాస్ అన్నింటిలో కూడా వాళ్ళు ఆల్రెడీ వాటర్కి ఇస్తున్నారు, ఆల్రెడీ డ్రైనేజ్కి ఇస్తున్నారు, కన్సీల్డ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని ఇచ్చే ప్రాజెక్ట్స్ అంటే అలాగే ఉంటున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ పట్ల పెట్టుకుంటే మనం ఎక్కడ పెట్టినా సరే ఈ కంటైనర్ హోమ్ నాకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ ఈ 10 మంది పెట్టి ఇంకో దగ్గర ఉంటారు. కరెక్ట్. సో రకరకాలుగా మనకి సిటీ సో హౌసింగ్ కాన్సెప్ట్ కూడా రెవల్యూషనైజ్ అవుతుందన్నమాట. విప్లవాత్మకంగా మార్పులు వస్తున్నాయి. అంటే లో కాస్ట్ హౌసింగ్ మోడల్స్ వస్తున్నాయి. సో మనిషి అంటే టెక్నాలజీతో పాటు ఇవి కూడా అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఒకప్పుడు చాలా డ్రీమ్గా ఉండేది, మీరు ఎప్పుడు ఎక్కారో ఫ్లైట్ నాకు తెలియదు, ఏ ఏజ్లో ఎక్కారో ఫ్లైట్ నాకు తెలియదు. నేను ఫ్లైట్ ఎక్కింది మాత్రం 28-29 years బ్యాగ్లో చేరాక. ఇవాళ ఎంతమంది పిల్లలు ఎక్కేస్తున్నారు, 15. కామన్ అయిపోయింది. బస్ స్టాండ్ కంటే ఎక్కువ క్రౌడ్ ఉంటున్నారు. వందే భారత్లో ఎక్కిన ఛార్జీ ఫ్లైట్ టికెట్ వైజాగ్ వెళ్ళాలి, బస్ స్టాండ్ కంటే కిటకిటలాడుతున్నాయి. అవును, మీరు స్టేషన్ కంటే
రైల్వే దీనికంటే కూడా క్రిటికల్ ఆడుతున్నాయి. ఎందుకంటే అది ఎఫర్డబిలిటీ అప్పుడు చాలా దూరం ఉండేది. ట్రైన్ టికెట్కి ఫ్లైట్ టికెట్కి గ్యాప్ ఎక్కువ ఉండేది. సరే, సుదీర్ఘంగా మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. సో భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. సో ఇల్లు కొనుగోలుకి చాలా ఈజీ అవుతుందని చెప్పి రీసెంట్గా మనం విన్నాం. మరి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి సార్? కరెక్ట్. ఎందుకంటే వడ్డీ రేట్ అనేది ఎందుకు అడుగుతున్నారు? ఈఎంఐ కట్టుకోవటం. అవును, అంతే కదా. మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఏ టైంలో ఇల్లు కొనుక్కునేవాడు ఏ టైంలో లోన్ తీసుకోవాలి, లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువకు వస్తుంది. అది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ మనము చూస్తే ఇప్పుడు ఇవాళ ఎక్కువగా డిమాండ్, క్రెడిట్ డిమాండ్ ఇదివరకు అట్లాగే ఇండస్ట్రీస్ పెట్టుకుందాం అని ఎవరు రావట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో చాలా తగ్గిపోయింది. అర్థమైందా? బ్యాంకులకి పెద్ద పెద్ద వాళ్ళే, అవును, పెద్ద పెద్ద వాళ్ళే లోన్లు తీసుకుంటున్నారు. 100 కోట్లు 1000 కోట్లు అలాంటి వాళ్ళే ఎక్కువ లోన్లకు వస్తున్నారు తప్ప 50 లక్షలు కోటి రూపాయలు అడిగి ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుందాము, ఏదో ఒక వాటర్, మనకందరికి కావాల్సింది వాటర్ కదా, మినరల్ వాటర్ లాగా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టుకుందాము, లేదా వాటర్ సాఫ్టనింగ్ ప్లాంట్ పెట్టుకుందాము, ఇట్లా చిన్న చిన్న వాటి ఎవరు ఆలోచించట్లేదు. అంతా కూడా పీపుల్ ఆర్ థింకింగ్ వెరీ బిగ్. సో బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ ఏమైపోయిందంటే డిమాండ్ వస్తున్నది ఓన్లీ వన్ రిటైల్ సెగ్మెంట్, దట్ ఈజ్ హౌసింగ్. రిటైల్ సెగ్మెంట్లో హౌసింగ్ సెగ్మెంట్ ఎక్కువ, తర్వాత కార్లు. అర్థమైందండి. సో ఇప్పుడు ఈ హౌసింగ్ సెగ్మెంట్కి ఏమైంది? రేట్ సెన్సిటివ్ సెగ్మెంట్ ఇది. ఎప్పుడైతే మీరు రేటు తగ్గుతుందో, రేట్ ఎందుకు తగ్గుతుంది? డిపాజిట్లు పెరుగుతూ ఉన్నాయి, లెండింగ్ ఎక్కడొక్కడ అద్దెకి ఇవ్వాలిగా, అప్పుకి ఇవ్వాలిగా. అవును, అప్పుకి ఇవ్వకపోతే మరి ఎక్కడి నుంచి ఈ వడ్డీ ఇస్తాం? అవును, కరెక్ట్ కదా. ఈ రెండు లింక్డ్. సో ఎప్పుడైతే ఈ డిపాజిట్స్ ఇలా పెరుగుతూ ఉంటాయో అప్పటిదాకా బ్యాంకులకి ఈ అంటే అడ్జస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఒక సీజన్లో పెంచడం, ఒక సీజన్లో తగ్గించడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మార్పులు మనం చూస్తున్నాం. సో ఈ వడ్డీ రేట్లు అయితే పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇటు అలా పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాక్సిమం 7.5% ఉంది. అంతే, 7.5% పర్ యానం. అంటే ఏంటి? సుమారుగా 60 పైసలు. 60 పైసలతో ఎలా బతకాలని చెప్పి ఇటువైపు సీనియర్ సిటిజన్స్, డిపెండెంట్ పెన్షనర్స్, వీళ్ళ బాధల్లో వీళ్ళు ఉన్నారు. ఇటువైపు చూసారనుకుంటే హౌసింగ్లోను ఈ ఒక 2.5% మ్యాక్సిమం. అంటే మ్యాక్సిమం 10%, అన్నీ బిలోనే. ఈ 1.5-2%లోనే వీళ్ళు ఉద్యోగాలకి జీతాలు ఇవ్వటము, రెంట్లు కట్టుకోవటము, ఇవన్నీ ఉన్నాయి కదా. బ్యాంక్స్ కూడా మరి రన్ అవ్వాలంటే ప్రాఫిట్ అక్కడే కదా వచ్చేది, ఆ కాస్త మార్జిన్లోనే కదా వచ్చేది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇది సేఫెస్ట్, మిగతా వాటితో పరిస్థితి సేఫెస్ట్. ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ పోతాడు? చచ్చినట్టు కడతాడు. కట్టకపోతే మనం జప్తు చేసుకుని ఆక్షన్ చేసుకుంటాం, మనం రికవరీ చేసుకుంటాం. కాబట్టి బ్యాంకులు నా ఉద్దేశంలో రాబోయే 5 yearsలో ఖచ్చితంగా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంకా తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశాలు లేవు. సో ఈఎంఐ బర్డెన్ సామాన్య మానవుడికి తగ్గటమే తప్ప పెరిగే అవకాశాలు లేవు. ఓకే. నెంబర్ ఇంకా ఏంటంటే ఇంకా చూస్తే మనకి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తోటి బిల్డర్తో టైఅప్ అయ్యి బిల్డర్ కూడా బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా సాఫ్ట్వేరింగ్ చేసి కొంతవరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే ఆ మేళాల్లో వాటిలో తీసుకునే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో అందరూ కూడా మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా వాళ్ళందరి కళ నిజం అవ్వాలని చెప్పి, సఫలీకృతులు అవ్వాలని చెప్పి ఇంతమంది ఇన్ని ఆర్గనైజేషన్స్, ఇన్ని వ్యక్తులు అందరూ కూడా కలిసే ఒక రకంగా ప్లాన్ చేస్తారు. దీనికి ముందు కూడా ఒక మాట యాడ్ చేయాలి. ఒక మంచి సలహా తీసుకొని వాళ్ళకున్న బడ్జెట్లో ముందుకెళ్ళాలని మనం కూడా కోరుకుంటాం. ఎందుకంటే డబ్బు ఉంది కదా అని చెప్పి సలహాలు లేకుండా ఏదో ఆఫర్లో వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. ఒక మంచి బిల్డర్ని గుర్తించడం ఎలా సార్? ఒక మంచి బిల్డర్ని, ఒక మంచి ఏజెంట్ని, ఒక మంచి వెంచర్ని కూడా మనం ఎలా గుర్తించాలి అంటే ఏం చెప్తారు? చాలా మంచిది. మంచి బిల్డర్ అంటే ఏంటి? కొత్తవాడైతే ట్రాక్ రికార్డు మనకు తెలియదు. కొత్తవాడైతే ట్రాక్ రికార్డు మనకు తెలియదు. పాతవాడు ఆల్రెడీ చేసినవాడు, ఇందులో రంగంలో ఉన్నాడు, నిష్ణాతుడు, అనుభవం కలిగిన వాడు అయితే ఆల్రెడీ ఎక్కడెక్కడ చేశారు చూసుకుని ఆ వెంచర్స్కి మనం వెళ్తే మనకి అక్కడ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి మనం ఓకే ఈయన ప్రామిస్ చేసిన దానిలో 100కి 100 కాకపోయినా 80%, 90% చేస్తే చాలు కదా. మరి ఇవాళ ఫస్ట్ క్లాస్ పిల్లాడికి ఫస్ట్ క్లాస్ అంటే 60% అంటున్నాం, డిస్టింక్షన్ అంటే 70% అంటున్నాం, ఇంకా టాప్ అంటే ఎక్కడో గోల్డ్ మెడల్ అంటే 90sలో ఉంటాడు వాడు, అంతే కదా. అవునంతే. ఇది కూడా అంతే. బ్రాండింగ్, ఇవాళ బ్రాండింగ్లో ఆ మంచి బిల్డర్ అన్న ఒక బ్రాండ్ పడితే ప్రీమియం అయినా సరే
అంటే మనకు తెలుసు కాస్ట్ కాన్షియస్గా ఉండి మనకు అన్నీ తెలిసి 5,000 ఉంటే 5,500 10% ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఆ మంచి బిల్డర్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాం. అవును. ఇదే స్పెసిఫికేషన్స్ ఇదే లొకాలిటీ ఉన్న కొత్త బిల్డర్ దగ్గరికి వెళ్ళడానికి మొగ్గు చూపించట్ల. జనాల్లో మీరు చూస్తే ఆల్రెడీ తెలుస్తుంది. అది ఎందుకు అని నా ప్రశ్న. అదే చెప్తా. ఎందుకంటే మరి ఇప్పుడు నమ్మకం అన్నది ఇంపార్టెంట్. అక్కడ నమ్మకం కలిగి అందరూ మోసం చేస్తారని లేదు, అందరూ ఇదని కాదు. కానీ వీళ్ళల్లో జనాల్లో ఆ భయం ఉంటుంది కాబట్టి ఆ ప్రీమియం ఇచ్చేది సరే అందులోకి పెడుతున్నారు. ఒకటి. నెంబర్ 2, నేనే చెప్తానంటే ప్రతి వాళ్ళకి దాని 10 మంది కలిసి చేసుకోమని చెప్పా కదా, ఆ 10 మంది కాన్సెప్ట్లో మీ 10 మంది కలిసి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్తే మనకి గ్రూప్ డైనమిక్స్ అంటారు. గ్రూప్ డైనమిక్స్ అంటే రేటు ఒకటే కాదు. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఓ 10-15 మంది కలిసి తీసుకోండి అంటున్నారు. మునిగితే 15 మంది ఒకేసారి మునిగిపోతున్నారు. అలాంటి కొన్ని సందర్భాలు కూడా రీసెంట్గా మనం చూస్తున్నాం. అవునవును. అంటే మరి ఇప్పుడు అలా ప్రశ్న చేసేవాళ్ళు కూడా ఉన్నారు కామెంట్స్ రూపంలో. అవును. మన ఏంటంటే అక్కడ ఏంటంటే ఈ 10 మందిలో అట్లీస్ట్ ఏదైనా రేపొద్దున అవకతవకలు జరిగిన అందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఒక వాయిస్కి 10 వాయిస్కి తేడా. ఒక పక్క ప్లస్ ఎంత ఉందో పక్క మైనస్ కూడా ఉంది. దీనికి ప్లస్ ఎక్కువ ఉంది. రేపు ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా కానీ అందరూ ఒక తాటిపైకి వచ్చి మాట్లాడడానికి కూడా మాట్లాడాలి. మరి ఒక మంచి ఏజెంట్ని గుర్తించడం. ఏజెంట్ అంటే కూడా అదేనండి. ఏదైనా కూడా ఏజెంట్ అయినా సరే మనం ఒకసారి ఇప్పుడు ఎందుకు అడిగానంటే ప్రశ్న, ఒకప్పుడు వైట్ కాలర్ నేరాలు అంటారు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్రమించుకోవటాలు, రియల్ ఎస్టేట్ అంటేనే ఒక భయం ఉండేది. సో మనం చూసే ఉంటాం వైట్ అండ్ వైట్ షర్టు, కొంచెం గోల్డ్ చైన్లు ఇవన్నీ. ఇప్పుడు అది ఎక్కడా కనిపించట్లే, కంప్లీట్గా డిజిటల్ రూపంలోకి వచ్చేసింది. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద బ్రోచెస్, గ్రాఫిక్స్ రకరకాలుగా చూపించేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ లేకుంటే ఇంకా ఏదో. రైట్. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉందని కొంతమంది అంటే, దాదాపు ఇప్పుడు తగ్గిపోయాయని కొంతమంది అంటున్నారు. సో ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా ఎక్కడ మోసపోతున్నారు అంటే ఏం చెప్తారు? దీనికి యాక్చువల్గా కారణం ఏంటంటే ఎవ్వరు కూడా మీరు చెప్పినటువంటి వర్చువల్ వరల్డ్ 3D అన్నీ కూడా ఇప్పుడు యుగం అంతా కూడా 3D, థర్డ్ డైమెన్షన్, కనిపించని 4వ సింహం అనే ఇంట్లో కూర్చొని మొత్తం మనం చూపించేస్తున్నాం. అప్పుడు ఇదంతా కూడా కోవిడ్ పీరియడ్లో స్టార్ట్ అయింది ఎక్కువ. మీరు గమనిస్తే యూట్యూబ్ ఛానల్స్ వీటికి కూడా క్రేజ్ మొత్తం కోవిడ్ తర్వాత ఇంతా కూడా వచ్చింది. అంటే ఆ పీరియడ్ ఏంటంటే రియల్టర్స్కి అమ్ముకోవడానికి కష్టమైపోయి ఎలా నమ్మించాలని చెప్పి అక్కడికి వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనకి వాళ్ళు చూపించి వీడియోల్లో వాటిల్లో చూపించి ఆ విధంగా బుకింగ్లు జరిగాయి. అప్పుడు మనం ఏదో మన ప్రాణం భయం కాబట్టి మనం వెళ్ళలేదు, సైట్కి లొకేషన్కి వెళ్ళలేదు, చూసుకోలేదు అని అంటే ఓకే, ఐ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు ఏముంది, కోవిడ్ వెళ్ళిపోయింది కదా, మర్చిపోయాం కదా కోవిడ్. పోనీ ఇప్పుడు కావాలంటే మళ్ళీ కోవిడ్ టైంలో లాగా ఒక మాస్క్ పెట్టుకు వెళ్ళొచ్చు కదా. సో నేనేం చెప్తా అంటే ఇంత మనం కష్టపడి సంపాదించిన డబ్బుని ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, కమిట్ అవుతున్నాము, ఇస్తామన్నట్టున్నాము, అడ్వాన్స్ ఇస్తున్నాము అన్నప్పుడు వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఒక్క ఛానల్లో మనం చెప్పగానే వాళ్ళు నమ్మకూడదు. అవును సార్, కరెక్ట్. వినకూడదు. డెసిషన్కి మన ఇన్ఫర్మేషన్ కోసమే చూడాలి, కానీ ఆ ఛానల్ చూసి కొనండి అనేది నేనైతే ఒప్పుకోను. పొరపాటు కూడా చేయకూడదు ఆ పని. ఎందుకంటే మన డబ్బు మీద మనకు ఆ మమకారం ఉండదు. మన పిల్లల మీద మన మమకారం ఉందా? మా పిల్లలు ఏమన్నా అంటే ఊరుకోం కదా. అదేవిధంగా మన డబ్బులు కూడా మనం ఎంతో కష్టపడి పెంచుకున్న డబ్బులు సేవ్ చేసుకున్నాం. ఆ సేవ్ చేసుకున్న డబ్బుని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వన్ డే అట్లీస్ట్ విషుగో వెళ్ళాలి కదా, చూడాలి కదా. ఈయన చెప్పాడు, యూట్యూబ్లో చెప్పాడు, లేకపోతే ఇలా పాపులర్లో ఇచ్చారు, లేకపోతే ఇలా డిజిటల్ మీడియంలో ఫేస్బుక్లో వచ్చింది, ఎక్కడో ఒకటి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఒక చేతిలో పెట్టుకుంది, ఎంక్వైరీ చేసుకోవాలి, టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టిన హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందా? హెచ్ఎండిఏ అప్రూవల్ ఎక్కడ? ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నేను కంపెనీ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పరు. ఓకే, లేటెస్ట్గా ఏంటంటే ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ వచ్చింది అని చెప్పింది కూడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్. అవును. కాబట్టి మనకి ఎంత నాలెడ్జ్ కావాలి ఇవాళ? ఈ లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా అనేది వాళ్ళ సైట్లోకి వెళ్ళి చూసుకోవాలి. ఈ కాగితాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. కరెక్ట్ సార్. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఈ నేరాలు ఘోరాల్లో ఎలా ఉన్నాయంటే అది ఘోరం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా కాగితం చూపించారు, ఇది నా బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ వాడు ఇచ్చాడంటే కూడా నిజంగా ఇచ్చాడా మున్సిపాలిటీ వాడు, ఈజీ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్ అన్నట్టు అని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అలా డిటీసీపీ లేఅవుట్ అంటే ఏంటి? నేను ఉండి ఇక్కడ చూస్తాను, కింద మ్యాప్ ఉన్నాయి, స్టాంప్ ఉందా లేదా, ఎన్ని రాశాడు, ఎన్ని రోజులు వ్యాలిడ్ ఏమిటి అని చెప్పి చూస్తాం, అంతే కదా. కానీ
డిటీసీపీ సైట్లోకి వెళ్ళి అక్కడ ఇది లేఅవుట్ ఎప్పుడు కూడా కాదా, హెచ్ఎండిఏ సైట్లోకి వెళ్ళి ఇది ఎప్పుడు ప్రాజెక్టే కాదా, ల్యాండ్ కొంటున్నావు ఇది అసైన్డ్ ల్యాండా ప్రొహిబిటెడ్ ల్యాండా ఏంటి అవునా కాదా అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా నేరం చేసేవాడు సామాన్యుడి కంటే తెలివైనవాడు. అవును. కానీ ఇంకొక నిజం కూడా చెప్పాలి మీరు, వన్స్ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో తప్పు జరిగిందో ఏదో అది ఎనికి రావటం అనేది దాదాపు అసాధ్యం. కరెక్ట్. మీరు లీగల్గా దానికి ఇంకా కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. అవును. ఏది ఒక మంచి నిర్ణయం తీసుకోకుండా, ఒక మంచి సలహా తీసుకోకుండా, మనమే స్వయానే వెళ్ళి అది మన ప్రాపర్టీ చూసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే వన్స్ డబ్బులు చేరాయంటే మనకు ఇంకా దాదాపు దేవుడు కూడా కాపాడుతాడు. అంతే. కరెక్ట్. గుండీలో వేసినట్టే. ఉండి లేసినట్టు ప్లస్ మన డబ్బు వాంగా ప్లస్ మనకి శ్రమ బాధలు. సో ఇప్పటికైనా చాలామంది ఒక మంచి ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, ఒక అడ్వైజర్ కావచ్చు, తర్వాత మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత 1-2 సార్లు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్టీ తీసుకోమని చెప్పి కూడా దాదాపు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అదే చెప్తున్నారు. ఏదో బంధువులు ఉన్నారని చెప్పో, లేకుంటే ఒక ఏజెంట్ని నమ్మని చెప్పో, కంపెనీ ట్రాక్ రికార్డుని చూసి ఇది నెంబర్ 1 అని చెప్పి గుడ్డిగా నమ్మి మీరైతే నిర్ణయాలు తీసుకోవద్దు. కొంత సమయం కేటాయించి, మీకున్న దాంట్లో సమయం కేటాయించి మీరు అన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, భవిష్యత్తు గురించి పిల్లల మీద అంతా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, పిల్లల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, మన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాన్ని ఎంక్వైరీ చేసుకుని ముందుకెళ్ళండి. ప్రతిదీ గుడ్డిగా నమ్మొద్దు. మన పేపర్ కూడా ఇప్పుడే మనతో మాట్లాడడం కూడా జరిగింది. మనకు కనీసం ఈరోజు పేపర్ని కూడా నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అంటే అర్థం చేసుకోండి. తప్పకుండా రియల్ ఎస్టేట్ ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్ళండి. దానికోసం కొంత సమయం అయితే కేటాయించాలని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా అంటే చివరిగా చెప్పదలుచుకుంటే, మీ రియల్ బుక్ ఛానల్లో వీలైతే ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే, ఎవరికైనా సరే ఇలాంటి సహాయం కావాలంటే మీరు ఒక అదాలత్ లాగా, అంటే వాళ్ళకి మన ఈ సహాయం ఏంటి, ఒక సలహా, అంటే మాకు ఒక ఐడియా కూడా ఉంది సార్. భవిష్యత్తులో ఇలా మోసపోయిన వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఏ విధంగా మోసపోయారు, ఎక్కడ మోసపోయారు కూడా మేము చర్చించే అది నా రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది సార్. నా రిక్వెస్ట్ కూడా ప్లాన్ చేస్తాం. ఆ విధంగా చేస్తే ఒక అడ్వకేట్ని కూడా, ఎందుకంటే బికాజ్ వాళ్ళకి అల్టిమేట్గా బేసిక్ ఎక్కడ మోసపోతాం కూడా మోసపోయినతో చెప్పిస్తాను. అది ఇటు పక్కన మోసపోయిన అయినా అటు పక్కన అడ్వకేట్ పెట్టి నలుగురం కొనికి కూర్చొని చేస్తే అది మన సమాజానికి ఎంతో ఖచ్చితంగా అది త్వరలోనే మేము కూడా ఆ డిబేట్స్ కూడా స్టార్ట్ చేస్తాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. ఎందుకంటే మేము ఎక్కడ ఎవరిని ప్రమోట్ చేయం. అది ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకి ఎక్కడ మోసపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలనే మా ఛానల్ కూడా ప్రయత్నిస్తుంది. మీరు అన్నట్టు భవిష్యత్తులో కూడా ఒక డిబేట్ కూడా కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఏ విధంగా మోసపోతారు, ఎక్కడ రాంగ్ స్టెప్స్ చేస్తారు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమేమి చూశారు, ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిస్తే కొంతమంది అన్న చాలా బాగుంటుంది. చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మన సమాజానికి అందరికీ హితం పలికేవాళ్ళు మనం. సర్వేజన సుఖినో భవంతు ప్రతిరోజు. ఇక్కడ ఎవరిని మనం కొన్ని కంపెనీస్ మంచిగా ఉండే, కొన్ని కంపెనీస్ చెడుగా ముందుకెళ్ళా ఉంటారు. ఎవరిని మనం తప్పు పట్టలేదు, ఎవరిని మనం సమర్థించట్లేదు. సో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.